ఆల్ మై డియర్ మాస్టర్స్ ఫర్ యూ మీకోసం ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ముందుగా మన గురువు గారైన శ్రీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి మన గురుమాతకు నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిరమిడ్ మాస్టర్ గారైన శోభారాణి గారు హైదరాబాద్ నుంచి వచ్చారు మాస్టర్స్. మేడం గారు చెప్పబోయే టాపిక్ పత్రిజీ గారితో నా దివ్య ధ్యాన అనుభవాల గురించి చెప్పబోతున్నారు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, మేడం గారికి వెల్కమ్ చెప్పుకుందాం. ఓకే మేడం, ప్లీజ్ వెల్కమ్ మేడం. కంటిన్యూ యువర్ సెషన్ మేడం. థ్యాంక్ యూ మేడం. కళ్ళు రెండు మూసుకుందాం. శ్వాస మీద ధ్యాస ఉంచుదాం. ఆలోచన వస్తే ఆపేసి సహజంగా జరిగే ఉచ్ఛ్వాస నిశ్వాసాలను గమనిద్దాం. మనస్సు ధారను శ్వాసధారతో ఏకం చేద్దాం. శ్వాసధారను మనస్సుతో ఏకం చేద్దాం. శ్వాసానుసంధానమవుదాం. దేవుళ్ళందరూ కూడా ఈ ధ్యానమే చేశారు. మనలోని దివ్యత్వాన్ని చేరుకోవాలి అంటే శ్వాస మీద ధ్యాస ధ్యానమే సరైన ధ్యానం. ప్రతి శ్వాసను గమనించడమే సరి అయిన ధ్యానం. శ్వాస మీద ధ్యాస ఉంచడమే సరి అయిన ధ్యానం. నరుడు నారాయణుడు కావాలి అంటే శ్వాస మీద ధ్యాస ధ్యానమే శరణ్యం. చివరి 2 నిమిషాలు
ఒక్క నిమిషము. ఫైవ్ సెకండ్స్. 4, 3, 2, 1, 0. చేతులిప్పి అరచేతుల కాళ్ళ మీద పెట్టుకుందాం. నిదానంగా కళ్ళు తెరుద్దాం. ఒకసారి గట్టిగా క్లాప్స్ పట్టుకుందాం ఈ ధ్యానానికి. అలాగే మనకి ఇంత అద్భుతమైన ధ్యాన మార్గాన్ని, ధ్యానాన్ని చెప్పినటువంటి, చూపించినటువంటి బ్రహ్మర్షి పత్రిజీకి గట్టిగా క్లాప్స్ పట్టుకుందాం. కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. మరి ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన ఈ జూమ్ సెషన్ వారికి కూడా మన కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నేను 2006లో ఈ ధ్యానంలోకి వచ్చాను. ఈ సంవత్సరం అయితే 20 సంవత్సరాలు వెనక్కి తిరగకుండా, ఎలాంటి సందేహం లేకుండా ఈ ధ్యాన ప్రయాణం అనేది ముందుకు వెళ్ళిపోతుంది. ఎన్నో అద్భుతాలు. అంటే ధ్యానానికి ముందర నేను ఒక అనారోగ్యం వలన వచ్చాను ధ్యానంలోకి. ధ్యానము సర్వరోగ నివారణి, అన్ని తగ్గిపోతాయి ధ్యానం చేస్తే అని చెప్పారు ధ్యానం చేస్తున్న వాళ్ళు, ఇంటి ఎదురు మేడం వాళ్ళు. నేను వైజాగ్లో పనిచేస్తున్నప్పుడు ఆ ధ్యానం నాకు పరిచయం అయింది. సీతామహాలక్ష్మి గారని పోతిన మల్లయ్య పాలెం, అక్కడ వారి ద్వారా నాకు ధ్యానం తెలిసింది. అప్పటి నుండి ఇప్పటి వరకు ధ్యానం చేస్తున్నాను, ధ్యాన ప్రచారం చేస్తున్నాను, ధ్యాన ప్రసంగాలు కూడా వింటున్నాను, శాఖాహార ర్యాలీస్ చేస్తున్నాను, పార్టిసిపేట్ చేస్తున్నాను, చేయిస్తున్నాను, ధ్యాన ప్రచారం చేస్తున్నాను, పిరమిడ్స్ నిర్మాణాలు కూడా సపోర్ట్ చేస్తున్నాను. ఇలా ప్రయాణం ముందుకు వెళ్ళిపోతుంది. ధ్యానానికి ముందర అనారోగ్యం వలన రావడం వలన ముందు అసలు 5 నిమిషాలు కూర్చోలేకపోయేదాన్ని సీట్లో, ఎక్కడ కూర్చోలేకపోయేదాన్ని. చాలా విపరీతంగా 5 సంవత్సరాలు సఫర్ అయ్యాను బ్యాక్ ఎక్ వలన. అట్లా ఈ ధ్యానం చేసుకొని ఒక 3.5 నెలల్లో ఇప్పుడు ఎన్ని గంటలైనా కూర్చోగలుగుతున్నాను, ఎంత ప్రయాణమైనా చేయగలుగుతున్నాను, ట్రెక్కింగ్స్ చేయగలుగుతున్నాను, అన్నీ వచ్చాయి, ఆరోగ్యం అంతా వచ్చింది. అలాగే బ్రాంకిల్ ఆస్తమా ఉండేది, అది కూడా అంతే. 14 years సఫర్ అయ్యాను. అలాంటిది 3 గంటలు 3 నెలలు సంకల్పించుకొని గట్టిగా ధ్యానం చేశాను విశ్వాసంతో. అది తగ్గిపోయింది. అలాగే చెయ్యి ఇరిగింది, రైట్ హ్యాండ్ ఎల్బో. ఇది కూడా 3 నెలలు కాదు, 25 రోజులు ధ్యానం చేశాను. 10 రోజులు ఫిజియోథెరపీకి వెళ్ళాను, 15 రోజులు ధ్యానం చేశాను, ఒక 3 hours పర్ డే. అలా నా చెయ్యి నాకు వచ్చేసింది వితౌట్ ఆపరేషన్. ఇలా అనమాట. అలా నఖసిక పర్యంతము నేను చాలా ఆరోగ్యంగా తయారయ్యాను. అంత పేషెంట్ లాగా ఉన్నదాన్ని, అన్ని మందులు తినేదాన్ని, హాస్పిటల్స్ చుట్టూ తిరిగేదాన్ని. ఇదేం జీవితమా అని అంత ఏడవడమే సరిపోయేది, బాధపడడమే. అలాంటి నేను ఒక 2 సంవత్సరాలు అయితే పట్టింది. ఎట్లా అంటే ఫిజికల్లీ, మెంటల్లీ, ఇంటలెక్చువల్లీ, స్పిరిచువల్లీ ఆల్ బ్లాక్స్ క్లియర్ చేసుకోవడానికి 2 years టైం పట్టింది నేనుగా తయారవడానికి. అప్పుడు ఇంకా ఒక క్వశ్చన్ ఉండిపోయింది అనమాట. అయితే నేను ఈ 3.5 నెలలు ధ్యానం చేసిన తర్వాత పత్రిజీ ప్రోగ్రాం పెట్టారు వైజాగ్లో, స్టీల్ ప్లాంట్ క్వార్టర్స్ సెక్టార్ 6లో పెట్టారు. అప్పుడు దానికి నేను అటెండ్ అవ్వడం జరిగింది. అటెండ్ అయినప్పుడు పత్రిజీ సార్ 3 త్రిరత్నాలని ధరించాలి ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ అని చెప్పారు. ఆ త్రిరత్నాలు ఏంటి అంటే ధ్యానము, స్వాధ్యాయము,
సజ్జన సంగతి. ఈ మూడిటిని మాత్రం మనం ఆచరించాలి. అప్పుడు మనలో చాలా మార్పొస్తుంది. అలాగే నేను తూచా తప్పకుండా పాటించుకుంటూ అప్పుడే బుక్స్ కొనుక్కొని అలా మొదలుపెట్టాను. ఆ ప్రోగ్రామ్‌లో పత్రిజీ షేక్ హ్యాండ్ ఇచ్చారు. స్టేజ్ దిగొచ్చి అందరికీ షేక్ హ్యాండ్ ఇచ్చారు. అది నా మొదటి పరిచయం పత్రిజీతో. ఆ తర్వాత నేను 2007లో ఖమ్మం ట్రాన్స్‌ఫర్ అయ్యి ఎళ్ళాను. వెళ్ళినప్పుడు నేను వృత్తిరీత్యా ఇన్‌కమ్ టాక్స్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నాను ప్రస్తుతం హైదరాబాద్‌లో. ఆ క్రమంలోనే 2007లో ఖమ్మం ట్రాన్స్‌ఫర్ అయ్యి ఎళ్ళాను వైజాగ్ నుండి. వెళ్ళినప్పుడు అక్కడ పత్రి సార్ ప్రోగ్రామ్ పెట్టారు యాజ్ యూజువల్. ఆహ్, శ్రీరాములు గారని వాళ్ళ ఇంట్లోకొచ్చారనమాట మా ఆఫీస్ దగ్గరలో. అందరూ వెళ్లి కలుస్తున్నారని తెలిసి నేను గూడా వెళ్ళాను. అట్లా మా ఆఫీసర్ ఒకాయన పత్రి సార్‌కి మన పిఎస్ఎస్ఎంలో ఉన్నారు. వాళ్ళ ఆవిడ, తను. మేడం ఇట్లా పత్రిజీ వచ్చారు. మీరు గూడా ధ్యానం చేస్తారు గదా! వస్తారా అంటే సరే అని వెళ్ళాను. వెళ్ళినప్పుడు వాళ్ళ భార్యాభర్త నాకన్నా ముందు వెళ్లారు. వాళ్ళు వెళ్ళి కాళ్ళు ప్రెస్ చేస్తున్నారు పత్రిజీకి. అందరూ కూర్చున్నారు. ఒక మూలన బెడ్డేస్తే అందరూ కూర్చున్నారు. చాలా మంది జెంట్స్. వీళ్ళిద్దరేమో కాళ్ళు ప్రెస్ చేస్తున్నారు. నేను అది చూసి అసలు నచ్చలేదు పత్రిజీ. ఇదేంటి అందరిలాగానే ఉన్నాడు గదా! ఈయన గూడా ఈ కాళ్ళు ప్రెస్ చేయడం ఏంటి అనుకుంటూ అలా ఉన్నాననమాట. అని గోడకి దూరంగా అంత దూరంలో కూర్చున్నా. అప్పుడు మా ఆఫీసర్ ఏం చేశారంటే, "మేడం రండి, దగ్గరికి రండి మీరు గూడా" అన్నారు. అసలు నచ్చలేదు. ఎళ్ళడానికి నచ్చడం లేదు. లోపల లోపల తర్జన భర్జన. అలాగా 4, 5 సార్లు పిలిచినప్పుడు మరి బావుండదులే అని ఆహ్, అలా కొంచెం ముందుకొచ్చేసాను. పత్రి సార్ ఎదురుగా వచ్చాను వాళ్ళ పక్కకి. అంతే. పత్రిజీ కళ్ళల్లో కళ్ళు పెట్టి, "ఏంటి మేడం సంగతి" అన్నారు. అనగానే క్రయింగ్. ఏడవడమే ఏడవడం, ఏడవడమే ఏడవడం. ఇందాకేమో అంత బిల్డప్ ఇచ్చాను గదా! ఇందాకేమో అంత బిల్డప్ ఇచ్చాను. ఈయనేంటి ఇలా ఉన్నాడు, అది ఇది అని ఓ అని దూరంగా కూర్చున్నాను. ఎప్పుడైతే అతను ఏంటి మేడం సంగతి అని ఇలా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడగానే ఇంకా ఏడ్చేశాను. ఎక్కులు ఎక్కులు పెట్టి ఏడ్చేశాను. అది నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఇప్పటిదాకా మరి అలా ఉన్నప్పుడు ఇప్పుడు గూడా అలాగే ఉండాలి గదా! ఆయన ఒక్క పలకరింపుకే ఇలా అయిపోయిందేంటి అని అంటే వితౌట్ మై పర్మిషన్ దట్ హాస్ హ్యాపెండ్ అనమాట. అప్పుడు ఇంకా అలా ఏడ్చాను. ఎళ్ళిపోయాను. టైం అయిపోయింది. ఓకే జెప్పేసి సార్‌కి బాయ్ జెప్పి. అప్పుడు అర్థమైంది. ఓహో! హి హాస్ సమ్ పవర్. ఒకటి ఆయన యొక్క ఆ ఎనర్జీకి, ఆ పలకరింపుకి నాలో ఏమంటే హార్ట్ చక్ర మూవ్ అయిపోయింది. కదిలిపోయిందనమాట. ఏ అది అనమాట. అంటే ఆ ఎఫెక్షన్. గురువు అన్న ఒక ఎఫెక్షన్ అవ్వచ్చు, ఆ ప్రేమ అనొచ్చు. దానికి నాలో కదిలిపోయి ఇందాక మరి అంత బిల్డప్ ఇచ్చినప్పుడు అలాగే ఉండాలి స్ట్రాంగ్‌గా. అన్నప్పుడు నాకు చాలా ఇదనిపించింది. ఆ! పత్రిజీ సమ్ పవర్. హి హాస్ సమ్ పవర్. కాబట్టి డోంట్ అండర్ ఎస్టిమేట్ హిమ్ అనుకున్నాను. అలాంటి అనుభవం. ఆ తర్వాత మరలా అక్కడ ఆ తర్వాత అక్కడి నుండి నేను హైదరాబాద్ ట్రాన్స్‌ఫర్ అయ్యొచ్చాను. కొన్ని సంవత్సరాలకి, ఇంకా 2 సంవత్సరాలకి. వచ్చినప్పుడు పత్రిజీని సిరిచెల్ ఇండియా ఆఫీస్‌లో కలవడం. ఆ తర్వాత మరలా కడతాల్లో కలవడం. ఇక హైదరాబాద్‌లోనే ఉన్నాను గాబట్టి, ఎక్కడంటే అక్కడ నెలకొక్కసారైనా ఆయన యొక్క దర్శనం అయ్యేది. ఆయన ఆరాలోకి ఉన్న ప్రదేశంలోకి వెళ్ళగలగడం జరిగేది. అట్లా నేను హైదరాబాద్ వచ్చిన దగ్గర నుండి గూడా సెంటర్, పిరమిడ్ సెంటర్ పెట్టడం. మణికొండ, హైదరాబాద్ మణికొండలో నా డ్యూటీ నేను చేసుకుంటూనే పిరమిడ్ సెంటర్ పెట్టడం. ఆ సెంటర్ రన్ అవుతూ రోజుకి 40 మంది, 50 మంది వచ్చి ధ్యానం చేసుకునేవాళ్ళు స్టార్టింగ్ నుండి. అది చాలా అద్భుతం అనిపిచ్చేది. ఇంతమంది ఎలా వస్తున్నారు కొత్త గదా! అనిపిచ్చేది. సో, మనం మన సంకల్పము కరెక్ట్‌గా ఉన్న మన యొక్క ఆహ్, లోక కళ్యాణంలో
మనం నిర్ణయం తీసుకున్న సేవ చేయడానికి యూనివర్స్ అలా హెల్ప్ చేస్తుంది, అలా చేస్తుంది అనేది నాకు అనుభవపూర్వకంగా అయింది. ఎందుకు అంటే సెంటర్ పెట్టాలి, ఉద్యోగం ఉంది. అసలు 7:30 కల్లా బయలుదేరి సిటీలో వెళ్తే గాని ఎళ్ళలేము. ఆ ట్రాఫిక్‌లో. లక్కడికప్పులెళ్ళాలి మా ఆఫీసు. నేనుండేది మణికొండ. అట్లా అనమాట. సో, కానీ ఎప్పుడైతే మనం యూనివర్స్‌కి వదిలేసి నేను ఎలాగైనా చేయాలి అని ముందుకెళ్తామో, మనకి ఏదో ఒకరు దొరుకుతారు. అది సెంటర్ రన్ అవ్వడానికి. అట్లనే ఒక అమ్మాయి నేను చూస్తాను మేడం సెంటర్‌ని. నాకు హాలిడేస్ ఉన్నాయి అని చెప్పి గిరిజ అని తను కాల్ చేసి చెప్పడం. ఆ సెంటర్ తను చూస్తూ ఉండడం ఒక 3 మంత్స్ సెంటర్‌లోనే ఉండి ఆ తర్వాత హౌస్ ఓనర్‌కి వైఫ్ అండ్ హస్బెండ్ రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్స్ వాళ్ళకి ధ్యానం చెప్పి వాళ్ళని కూర్చోబెట్టడం. అమ్మాయి ఎళ్ళిపోయిన తర్వాత హాలిడేస్ అయిపోయి. ఇట్లా సెంటర్ ఏదో ఒక విధంగా రన్ అవుతూనే ఉండేది. అంటే చూడండి, మనం ఏదైతే ఒక లోక కళ్యాణం కోసం మొదలుపెడతామో, ఆ పనులన్నీ అలా అయిపోతూ ఉంటాయన్నమాట. ఆలోచన చేయడం అంతే ఆలస్యం. లోక కళ్యాణం గురించి మనం ఎప్పుడైతే చేస్తామని ముందుకొస్తామో, హాస్టల్ మాస్టర్స్ రెడీగుంటారట. వీళ్ళకి ఎలా హెల్ప్ చేద్దాము అని. మనమే సాహసించాలి. పిరమిడ్ మాస్టర్ యొక్క లైఫ్ అడ్వెంచర్స్‌తో కూడుకున్నదే. నో డౌట్ ఎట్ ఆల్. అంతా మనకేమి రెడ్ కార్పెట్ పరిచి ఇంట్లో వాళ్ళు ఎళ్ళమనరు. ఆహ్, సొసైటీ స్వాగతించదు. ఎళ్ళిపోవాల్సిందే. సాహసమే. ఆడవారికి అయితే ఇంకా సాహసం చేయాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్ అలాగా అలా సెంటర్ పెట్టడం, అది అద్భుతంగా రన్ అవ్వడం, అదంతా థ్రిల్ చేస్తూ ఉండేదాన్ని. ప్రతి వారం మాస్టర్స్‌ని పెట్టించడం అలా ఉండేది. అప్పుడు పత్రి సార్‌కి ఫోన్ చేసి, "సార్ సెంటర్ పెట్టాము. ఇలాగా" అని అంటే సాయి కుమార్ రెడ్డి గారొచ్చి ఓపెన్ చేశారు. సార్ లేరు. అప్పుడు వేరే స్టేట్‌లో ఉన్నారు. అంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. అట్లా సెంటర్ మొదలైంది. ఆ తర్వాత ఏమైంది అంటే 2012లో 11లో సెంటర్ మొదలైంది. 12 ఫిబ్రవరి. ఫిబ్రవరిలో పత్రి సార్‌తో పెద్ద ప్రోగ్రామ్ పెట్టిద్దాము మణికొండలో. సెంటర్ ఎలాగో రన్ అవుతుంది గదా! అని చెప్పేసి ప్రోగ్రాము డేట్ తీసుకోవడం పత్రి సార్‌తో. పత్రి సారు ఆ డేట్ ఇవ్వడానికి కూడా 5, 6 సార్లు వెళ్లి అడిగినా కూడా నో. ఇప్పుడు కాదు. నో. తర్వాత. ఇట్లా అనేవాళ్ళనమాట. సార్ మణికొండలో నిర్మలా మేడము, నేను అడిగేవాళ్ళు. నిర్మలా మేడం అడిగేవాళ్ళు. ఆ! ట్రా అదే హైదరాబాద్ నిర్మలా మేడం. సో, అలా అనేవాళ్ళు. ఏంటి ఇలా అంటారు అనుకునేదాన్ని. కానీ తర్వాత ఒకరోజు మేము ఆ హౌస్ ఓనర్‌ని, ఆ సెంటర్ ఓనర్ గారిని, నేను అందరం వెళ్ళాము. సారు స్పిరిచువల్ ఇండియా ఆఫీస్‌లో ఉన్నారంటే, వెళ్ళినప్పుడు సార్ మీకోసం నేను కొన్ని పాటలు గూడా రాశాను సార్. నాకు ఆటో రైటింగ్ వచ్చింది సార్. ఇలా సార్ అని చెప్తే ఏదో ఒక పాట పాడండి అంటే, అది పాట గాదు, పద్యం గాదనమాట. ఒక భావన వచ్చింది రాశాను కొన్ని ఆ టైంలో. అది ఏదో పాడేశాను. పాడేస్తే పాపం విన్నారు. విని దామోదర్ మేడం గారికి డేట్ ఇవ్వండి అని జెప్పేసి ఫిబ్రవరిలో డేట్ ఇచ్చారు. ఫిబ్రవరి 28 ఇచ్చారు డేట్. సో, ఆ రోజు అద్భుతంగా అక్కడ మణికొండలో ప్రోగ్రామ్ జరిగింది. అయితే పత్రిజీని మా ఇంటికి భోజనానికి రావాలి అని అనుకున్నాను. కానీ వాళ్ళ సార్ దగ్గర ఉన్న అందరూ పిఎస్ కేశవరాజు గారిని అడిగాను, దామోదర్ గారిని అడిగాను, రాజేశ్వరి పోలార్ గారిని అడిగాను ఫోన్ చేసి. "సార్ పత్రిజీ మా ఇంట్లో భోంచేస్తారా ఈరోజు ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత" అంటే, లేదు లేదు హైదరాబాద్‌లో ఉంటారు గదా! ఆయన ఎళ్ళిపోతారు. మేడం గారు ఇంట్లోనే ఉన్నారు. 8 కల్లా ప్రోగ్రామ్ అయిపోద్ది గదమ్మా! వెళ్ళిపోతారు అన్నారు. అవునా! అనుకున్నాను. కానీ కూరగాయలు అవన్నీ తెప్పించి పెట్టి ఉంచాను. కానీ వస్తారు అనిపిస్తుంది నాకు. హ్మ్. అయితే ప్రోగ్రామ్ జరుగుతుంది. స్టేజ్ మీద ఉన్నాము. నన్ను నన్ను మాట్లాడిచ్చారు. ఇంకా నిర్మలా మేడంని మాట్లాడిచ్చారు. ఇలా కొంతమందిని మాట్లాడిచ్చారు. ప్రోగ్రామ్‌కి వచ్చిన వాళ్ళని. ధ్యానంలో కూర్చోబెట్టారు. ఫ్లూట్ వాయిస్తూ. అప్పుడు ఎవరో వచ్చి నాతో అన్నారనమాట. ఇలా టచ్ చేస్తూ, "పత్రిజీ మీ ఇంటికే భోజనానికొస్తారు.
భోజనం రెడీ చేయండి అన్నారు. అమ్మ! అంతే. పరుగు. లేస్తే కొడతారేమో అని చెప్పేవాళ్ళు అప్పుడు. కొడతారని భయమేసేది. ఏం చేయాలని చూస్తే సార్ కళ్ళు మూసుకొని ఫ్లూట్ ప్లే చేస్తున్నారు. ఇంక చిన్నగా స్టేజ్ మీద నుండి సౌండ్ కాకుండా లేచి అసలు ఆ ప్రోగ్రామ్‌కి ఎన్నో షాల్స్ తెప్పించాను. అందరికి కప్పాలి అని. అసలు సన్మానం చేయాలి అని. అసలు అది మర్చిపోయాను. ఒళ్ళు తెలియలేదనమాట. పత్రిజీ వస్తున్నారు అనగానే. ఇంకంతే పరుగు. ఇంటికెళ్ళిపోయాను. ఇంటికెళ్ళిపోయి వంట మొదలుపెట్టాను. వంట మొదలుపెట్టి ఆయన పత్రి సార్‌తో 10 మంది, 15 మంది వస్తారనమాట. ఇక్కడ ఎలాగో టిఫిన్ అరేంజ్ చేశాము ఫంక్షన్ హాల్ దగ్గర. వస్తారు కదా అని చెప్పేసి 2, 3 కుక్కర్‌లు పెట్టేసి అప్పుడు వండుతూనే ఉన్నాను. కూర, పప్పు అన్నీ వండేసాను. టమాటాలు కోస్తున్నాను ఇంక లాస్ట్. అప్పుడు మళ్ళీ ఫోనొచ్చింది. "పత్రి సార్ వస్తున్నారు మీ ఇంటికి" అని. ప్రోగ్రామ్ అయిపోయింది అని. అవునా అని చెప్పేసి పరుగు. ఇంగ ఉన్నాను. రెడీగా ఉన్నాను. సార్ వచ్చేసారు. రాగానే మళ్ళీ ఇంగా అక్కడ ఏసీ ఏస్తే ఆ రూమ్‌లో కూర్చున్నారు. కొన్ని ర్యాక్‌లో కొన్ని బుక్స్ ఉన్నాయి. అష్టావక్ర గీతాను హ్మ్. వ వజ్రఛేదిక అనే బుక్. ఈ 2 బుక్స్ పట్టుకున్నారు సార్. ర్యాక్‌లో నుండి ఓపెన్ ర్యాక్ అది. బుక్ స్టాల్, బుక్ ర్యాక్. అది పట్టుకొని ఎళ్ళిపోయారు. ఆ రూమ్‌లోకెళ్ళిపోయి ఏసీ రూమ్ అయితే అక్కడ పడుకున్నారు ఇట్లా ఎటవాలుగా. అందరూ ఎళ్లారు సార్ దగ్గరికి. నేనేమో కిచెన్‌లోకెళ్ళిపోయి వంట చేస్తున్నాను. చేస్తుంటే కొద్దిసేపు ఉన్న తర్వాత "ఏం చేస్తుంది?" అంటే, "వంట చేస్తుందంటే" వచ్చేసారు కిచెన్‌లోకి. టమాటా కూర అప్పుడే టమాటాలు కోసాను. టమాటా ఇష్టమట పత్రిజీకి. అవి వండుదామని పెట్టాను. వండుదామని కోసాను అంతే. నాకు సాయం చేస్తున్న ఈ మన ధ్యాన మిత్రులు గూడా ఒకళ్ళు అటు పరిగెత్తారు, ఒకళ్ళు ఇటు పరిగెత్తారు. సార్ వస్తుంటే ఎందుకిలా పరిగెత్తారు ఇంత భయమా అనుకున్నాను. నాకంతగా దగ్గరగా పరిచయం లేదనమాట. అప్పుడు ఏమైంది అంటే నేను వండుతా లేవండి అన్నారు. తప్పకుండా అన్నారు. అని చెప్పి కళాయి అది బాండీ పెట్టారు. తాలింపు గింజలు ఇమ్మంటే మేము 15 రోజుల నుండి ధ్యాన ప్రచారం చేయడం వల్ల ఈ ప్రోగ్రామ్ గురించి ఆహ్, అవన్నీ అయిపోయాయి. ఆవాలు, జీలకర్ర ఇవన్నీ అయిపోయాయి. అందుకని వేరు వేరు ప్యాకెట్‌లో ఉన్నాయన్నమాట. తెప్పించి పెట్టాను గానీ, సార్ రారన్నారు అని ఇంక అంత ఇంట్రెస్ట్ డబ్బాల్లో పోయలేదు. సరుకులన్నీ తెప్పించి పెట్టాను. ఆ! టైం గూడా లేదు. ఇటు సెంటర్ జూసుకోవాలి, అటు ప్రోగ్రామ్‌కెళ్ళాలి, ఇటు ధ్యాన ప్రచారం, ఇల్లు క్లీన్ జేసుకున్నాను. సారొస్తారేమో అనే ఆశ. ఇట్లా చాలా బిజీ ఉన్నాననమాట. అయితే అప్పుడేం జేశాను, ఆయన సార్ ఆవాలు అడగగానే ఆవాలు పాకెట్ తీసి కట్ చేసి ఇచ్చాను. 2 జీలకర్ర ప్యాకెట్ కట్ చేశా. ఇంకంతే. నా నెత్తి మీద ఒక్క దెబ్బ పడిందిక్కడ. ఇట్లా పక్కన నుంచున్నారు గదా! ఒక్కటిచ్చారు గట్టిగా. ఇచ్చి "పో అవతల పో" అని తిట్టి పెద్దగా పెద్ద అరుపు. ఒక్కటిచ్చారనమాట. అనేసారు. "పో అవతల పో, నేను చేసుకుంటా పో" అన్నారు. చేసుకోండి అని నేనెళ్ళిపోయాను. బయటకొచ్చేసాను. వచ్చేసి మా ఫ్రెండ్స్ అందరిని పలకరిస్తున్నా. చుట్టాలని, ఫ్రెండ్స్‌ని. అప్పుడు మళ్ళీ కొద్దిసేపు ఆగి "ఏం చేస్తుంది? పిలవండి" అన్నారు. పిలిచారు ఈళ్ళెవరో ఉన్నవాళ్ళు. ఎళ్తే ఏది స్పూన్ ఇవ్వలేదు, గరిటె ఇవ్వలేదు అంటే అవి గూడా అన్నీ అక్కడ పడేసాం బాల్కనీలో. అవి తీసుకొచ్చి కడిగి ఇచ్చాను. ఇంకా కూర చేశారు. చేసిన తర్వాత భోజనం "ఏడుస్తున్నావా? పడుకొని అక్కడ కూర్చొని పడుకొని" అన్నారు. "లేదు సార్ నేను మా ఫ్రెండ్స్‌తో మాట్లాడుతున్నాను" అన్నా. ఆ తర్వాత "భోజనం పెట్టండి" అన్నారు. భోజనం పెట్టాను. ఇంకా ఆయనతో పాటు సార్‌తో పాటు అప్పటికే తిన్నారు మిగతా వాళ్ళు. ఓ 10, 15 మందొచ్చారు. అందరూ తిన్నారు. తర్వాత ఏమైందంటే ఇంకా అంతా అయిపోయింది. సరే బాయ్ బాయ్ టాటా వెళ్తున్నాను అన్నారు. వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే ఆ ఇన్సిడెంట్ ఎందుకు చెప్తున్నానంటే, ఆ రాత్రి పడుకున్నాం అందరం ఎక్కడ కొంతమంది ఆ రూమ్‌లో, కొంతమంది ఈ రూమ్‌లో అట్లా చుట్టాలు, మన ధ్యాన మిత్రులు అందరం పడుకున్నాం. అసలు నిద్ర పట్టడం గాదు నవ్వొస్తుంది. నవ్వుకుంటున్నా. నాకు నేనే నవ్వుకుంటున్నాను. మన హెచ్2ఓ లాఫింగ్ గ్యాస్ ఉంటుంది గదా! అది పీలిస్తే గనక ఎంత నవ్వొస్తుందో, అట్లా నవ్వుకుంటూనే ఉన్నాను. హ్మ్. లోపల అలా నవ్వుకుంటున్నాను. అంత ఆనందంతో నిండిపోయాను. నిద్ర రావట్లేదు. అట్లే కూర్చున్నాను. అప్పుడు మా సిస్టర్ గూడా పక్కనే ఉంది. "ఏంట్రా కూర్చున్నావంటే" "ఊరికే కూర్చున్నానులే" అన్నా. తెల్లారేమో తాజ్ హోటల్‌లో
అప్పటి నుండే ఎవ్రీ మంత్ తాజ్ హోటల్‌లో మీటింగ్ పెట్టేవాళ్ళనమాట ధ్యానులందరికీ. అన్ని స్టేట్స్ డిస్ట్రిక్ట్స్ వాళ్ళు రావచ్చు. హ్మ్. మెయిన్ భాగ్యనగర్ మాస్టర్స్ అందరికి. ధ్యాన మహాచక్రం డిసెంబర్‌లో జరిగేదానికి ఫిబ్రవరిలో ఎవ్రీ మంత్ 29థ్ పెట్టేవారు. తాజ్ హోటల్ నారాయణ. హ్మ్. అదేంటది? ఓకే. ఆ ఏరియా నారాయణపేట ఏదో అంటారు. ట్యాంక్ బండ్ దగ్గర. సో, అయితే ఏమైంది తెల్లారే మళ్ళీ దానికి కూడా ఇన్వైట్ చేశారు. ఎళ్ళాననమాట. నిద్ర లేదు. సరే వెళ్ళాము. రాత్రంతా. అక్కడెళ్ళిన తర్వాత అన్నారు, "నిన్న ప్రోగ్రామ్ జరిగింది మణికొండలో. రాని వాళ్ళెవరైనా ఉంటే ఆహ్, తెలుసుకోండి. ఇదిగో నీ మొహం ఒక్కసారి లేచి నీ మొహం అందరికి టర్న్ ఇచ్చుకో. నీ ఫేస్ టర్న్ ఇచ్చుకో అందరికి" అని నన్ను నుంచోమన్నారనమాట. అప్పుడు ఆళ్ళందరిని ఇలా చూసాను. ధ్యాన మిత్రులందరిని. అంటే నాకు వచ్చిన వాళ్ళు తెలీదు, రాని వాళ్ళు తెలీదు. హైదరాబాద్ కదా! కొత్త కదా వచ్చాను. సో, అలా అనమాట. కాబట్టి అని అప్పుడన్నారు. బాగా జరిగింది ప్రోగ్రామ్. పాపం తను దెబ్బలు పాపం అనలేదు. ఆహ్, మే నాతో దెబ్బలు తిన్నారు అన్నారు. అన్నారు. ఇంక కూర్చోండి అన్నారు. కూర్చున్నాం. అప్పుడు మాకు అసోసియేట్ ట్రస్టీ అని అందరిని భాగ్యనగరంలో కాదు అందరిని ఉన్న వాళ్ళందరినీ గూడా సెంటర్స్ రన్ చేస్తున్న వాళ్ళని అసోసియేట్ ట్రస్టీస్‌గా నిర్మి ఏం చేశారు? సెలెక్ట్ చేశారు. సర్ సైన్‌తో ఒక సర్టిఫికేట్ ఇచ్చారనమాట. అసోసియేట్ ట్రస్టీస్ అని. అంటే ఎట్లా అంటే ఇప్పుడు గూడా పత్రిజీ ఇప్పుడు కడతాల్ ట్రస్ట్ ఉంటే ఒక హైదరాబాద్ వాళ్ళనే దానిలో ఉంచాలని చెప్పలేదెప్పుడు. అందరిని దానిలో భాగం చేసేవాళ్ళు. ఎప్పుడు మాట్లాడినా గూడా. అలాగనమాట. మన ఊరొక్కటే మనది కాదు. అన్ని ఊళ్ళు మనవే. అన్నంతగా ఉండాలి మనం. పిరమిడ్ మాస్టర్ అంటే. వన్నెస్‌లో ఉండాలి. వసుదైక కుటుంబంలో ఒకరిమై ఉండాలి. అది పత్రిజీ యొక్క లక్ష్యము. పత్రిజీ యొక్క పిఎస్ఎస్ఎంఈ యొక్క కాన్సెప్ట్. అంతేగాని మా ఊరు, నా ఇల్లు, నా గోల, నా పిరమిడు ఇలా ఉండొద్దు. మనందరం కూడా బ్రాడ్‌గా ఉండాలి. అన్‌లిమిటెడ్‌లో ఉండాలి. లిమిటెడ్‌లో ఉండకూడదు. అనేది పత్రిజీ యొక్క సిద్ధాంతము. ఇట్స్ ట్రూ అనమాట. యాజ్ ఎ సోల్. కాబట్టి అక్కడ అది అర్థమయ్యేది. అందుకని మా అందరికి సర్టిఫికేట్లు ఇచ్చారు. ఇంకా బాగా పనిచేయాలని అర్థమైంది. అట్లా ప్రచారం జరుగుతా ఉండేది. అక్కడ ఏమి గమనించాను అంటే, నేను తర్వాత పత్రి సార్ 2010లో ధ్యాన మహాచక్రం బుక్‌లో చూస్తే 'ధ్యాన జగత్తు' బుక్‌లో చదివాను. మీరైనా ఎవరైనా ఉంటే చదవండి. 2010ది 2011 జాన్యువరిలో వస్తది మనకి కదా! ఆ బుక్‌లో రాశారు. ఇప్పుడు ఏదైతే జరిగిందో నాకు మా ఇంట్లో ఇలా ఒకటి ఇచ్చారు గదా! నెత్తి మీద. ఇచ్చి "పో నేను జేసుకుంటానన్నారు" గదా! అయితే గురువట మనని ఏ ఏదైనా ఒక మిస్టేక్ చేశామనుకోండి. చేస్తే ఆ గురువు ఆ మిస్టేక్ తెలియచెప్పి, "ఏంట్రా వెధవ ఇలా చేశావు" అని చెప్పి ఒక్కటి పనిష్మెంట్ ఇస్తే మన కారణ శరీరము క్లెన్సింగ్ అవుతుందిట. యాక్టివేట్ అవుతుందిట. నాట్ క్లెన్సింగ్. కారణ శరీరము యాక్టివేట్ అవుతుందిట. అదే గనక మన మిస్టేక్ ఏమి ఉండదు. మనం చేసిన పనిలో గానీ, సర్వీస్‌లో గానీ. సర్వీస్‌లోనే చూస్తారు గదా! ఆధ్యాత్మికంగా. అయితే దానిలో ఏ మిస్టేక్ ఉండదు. బట్ గురువు గనక మనకి పనిష్మెంట్ ఇచ్చారనుకోండి, కొట్టారనుకోండి, తిట్టారనుకోండి. అప్పుడు ఆ శిష్యుని యొక్క మహాకారణ శరీరం యాక్టివేట్ అవుతుందటండి. అది జరిగింది నాకు. రాత్రంతా ఎందుకు ఏడ్చాను? ఎందుకు నవ్వాను? అసలు నవ్వే నవ్వు. ఆ గ్యాస్ గనక పీలిస్తే హెచ్2ఓ అట్లే వస్తుంది లాఫింగ్ గ్యాస్. మన పర్మిషన్ ఉండదు. ప్రమేయం లేకుండా వస్తుంది. అట్లా అనమాట. మరి అంటే మహాకారణ శరీరం యాక్టివేట్ అయిపోయింది. చూసారా? గురువు చేసే ప్రతీదీ గూడా మనల్ని దండించినా, శిక్షించినా
దూషించినా దానికొక అర్థం ఉంటుంది అనేది ఐ నోటీస్డ్ దట్ పాయింట్. మరి అలా జరిగింది నా విషయంలో. అది చెప్పదలుచుకున్నాను. ఆ రోజేమో 2007లో అక్కడ కూర్చొని ఈయన గురువేంటి ఇలా ఉన్నాడేంటి, కాళ్ళు పట్టించుకుంటున్నాడేంటి అనేది నచ్చలేదు. అనుకుంటూ ఉన్నాను. నెట్‌వర్క్ అంతా చేశాను లోపల. దగ్గరికి రమ్మని మా ఆఫీసర్ అన్నప్పుడు ముందుకొచ్చి కూర్చొని నేను, "ఏంటి మేడం సంగతి" అనగానే ఏడ్చేశాను. మరి అప్పుడు కూడా ఉండాలి కదా గంభీరంగా, పొగరుగానో, ఇగోగానో వాటెవర్ ఇట్ ఈస్. సో, అన్నీ హాస్ గాన్. అలా అన్నమాట. కాబట్టి చూడండి, హి హాస్ సమ్ పవర్స్. హి ఈజ్ రియల్ గురు అనేది అప్పుడే అంత బాగా అర్థం కాలేదు నాకు. కానీ ఈ ఇన్సిడెంట్‌కి అప్పుడు తెలియలేదు. నేను తర్వాత ఎప్పుడో బుక్ చదివాను. అయినా సరే ఏం చేస్తుంది తను? ఏడుస్తుందా? అన్నప్పుడు ఈళ్ళెళ్లి చెప్పారు. "ఏమి ఏడవట్లేదు సార్ వాళ్ళ ఫ్రెండ్స్‌తో మాట్లాడుతుంది." నేను ఏడవలేదు. నాకు ఏడుపు రాలేదు. ఎందుకు అంటే 15 డేస్ నుండి చివరి క్షణం వరకు కష్టపడ్డాను ఆ ప్రోగ్రామ్‌కి. వన్ అండ్ ఓన్లీ. అంటే టీమ్‌ని గూడా పిలిచేదాన్ని ఎవరో ఒకళ్ళని ధ్యానుల్ని. వాళ్ళ హెల్ప్‌తో ఎళ్ళేవాళ్ళం. గ్రూప్‌గా ఎళ్ళేవాళ్ళం. లేదా ఒక్కదాన్నే ఎళ్ళేదాన్ని. అందరం కలిసి ఎళ్తా ఉండేవాళ్ళం. ఎక్కువ టీమ్‌తోనే ఎళ్ళేదాన్ని. అయినా సరే శ్రమ. ఇటు ఆఫీస్‌కెళ్ళాలి. హాఫ్ డే డుమ్మా కొట్టడమో, సెలవు తీసుకోవడమో ఏదో ఒకటి. అట్లా అనమాట. ఒక లోక కళ్యాణం చేస్తున్నప్పుడు సెలవు గూడా అంతే. అదే టైంలో మా చీఫ్ కమిషనర్ దగ్గర వేశారు నన్ను. ఆయన లీవ్ పెట్టారు 15 డేస్. ఆ 15 డేస్ కానీ పని ఉంటుంది గదా! నా పని నాకే. హాఫ్ డే ఎళ్లి చేసి, హాఫ్ డే డుమ్మా కొట్టేదాన్ని. లేతే పర్మిషన్ తీసుకొనొచ్చేదాన్ని. అట్లా అనమాట. అట్లా చూడండి నేచర్ ఏం చేస్తుంది అంటే మనకి దారి అన్నీ సమకూరుస్తుంది. ఇఫ్ ఇట్ ఈజ్ యూనివర్సల్ వర్క్ అయితే. సో ఫ్రెండ్స్, అలాగా మనం గురువు యొక్క తత్వాన్ని, గురువు యొక్క మహత్యాన్ని మనం తెలుసుకోవాలి. వాళ్ళని చిన్న చూపు చూడకూడదు. మనకన్నా జ్ఞానం ఉన్న వాళ్ళని. అందున పత్రిజీ ఒక అవతార పురుషుడని చెప్పాలి. ఈ భూమి మీదకొచ్చిన ఒక అవతార పురుషుడు. మానవ రూపంలో. తన ఈ జన్మలో ఎందుకంటే ప్రతి యుగంలో గూడా అధర్మము ప్రజ్వరిల్లుతున్నప్పుడు, ధర్మం క్షీణిస్తున్నప్పుడు ఒక యుగ పురుషుడొస్తారు అని చెప్తారు గదా! భగవద్గీతలో. యదా యదా హి ధర్మస్య గ్లావిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. అలా అన్నమాట. ఎప్పుడైతే ధర్మము నశిస్ నశిస్తుందో, అధర్మము ప్రజ్వరిల్లుతుందో, అప్పుడు ఒక యుగ పురుషుడు ప్రతి యుగంలోనూ వస్తారు. అలా వచ్చిన వాళ్ళే గౌతమ్ బుద్ధ, జీసస్, కృష్ణ భగవాన్ ఇలా మీరెవరిని తీసుకోండి. సాయిబాబా, పత్రిజీ ఇట్లా అన్నమాట. వస్తారు. మనల్ని ఈ భూమిని, ఈ మానవాళిని సంస్కరించి వెళ్ళాలి అని వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తారు. మనకి మార్గం చూపించి వెళ్తారు. ఉద్ధరేదాత్మ ఆత్మానం. మనల్ని మనమే ఉద్ధరించుకోవాలి అని అద్భుతంగా చెప్పి వెళ్ళారు. అందరూ వాళ్ళని డిపెండ్ అవ్వమని చెప్తారు. నేను బ్లెస్సింగ్స్ ఇస్తాను. నా దగ్గరికి రండి. నా కాళ్ళు పట్టండి. ఇలా కదా! బట్ పత్రిజీ ఈజ్ నాట్ లైక్ దట్. నీలోనూ సోల్ ఉంది. ఆత్మ ఉంది. నాలోనూ ఉంది. వేర్ ఆల్ సోల్స్. కాబట్టి సోల్ నుండి సూపర్ సోల్‌కి ఎదగడమే ఈ భూమి మీద మన పని. నరుడు నారాయణ అవ్వడమే మన యొక్క లక్ష్యం అన్నది మనకి చక్కగా చిన్న విషయంతో శ్వాస మీద ధ్యాస అనే ఒక ధ్యాన సాధనతో మనల్ని ఇంత ఎత్తులో కూర్చోబెట్టారు. ది వన్ అండ్ ఓన్లీ స్పిరిచువల్ లెజెండ్ అండి. అట్లనే ఇంకా ఒక ఇలా జరిగింది గదా! తిట్టారు. ఆ తాజ్ హోటల్‌లో ప్రతి నెల మీటింగ్ ఉంటుంది. ఆ మీటింగ్‌కి వెళ్ళినప్పుడు సారీ మేడం పొరపాటయింది. మిమ్మల్ని తిట్టాను గదా! అనేవాళ్ళు. అన్నారు ఒకసారి ఫస్ట్ సారి. ఏడ్చారా? అన్నారు. లేదు సార్ వెళ్ళిపోయాను. మళ్ళీ నెలలో మళ్ళీ మీటింగొచ్చింది. క్షమించండి మేడం. పొరపాటు ఇది క్షమించండి మేడం మిమ్మల్ని తిట్టాను గదా! కొట్టాను గదా! అనేవాళ్ళు. లేదు సార్ నేనేం అనుకోలేదు సార్ అనేది. అట్లా ఒక 4 నెలలు చెప్తానే ఉంటే
ఏంటి నేను ఆన్సర్‌లు చెప్పాను. అలా, ఇలా అదేం సార్, అదేం లేదు సార్ అని. తర్వాత ఇంక చెప్తూనే ఉన్నారు. 2 సంవత్సరాలు సారీ చెప్పారండి. ఆ తాజ్ హోటల్‌లో ఎవ్రీ మంత్. అసలప్పుడు భలే అనిపించింది. ఈయనేం గురువురా బాబు! అసలు ఇలా సారీ చెప్తారు అంటే నన్ను టెస్ట్ చేస్తున్నారనమాట. ఆ రోజు కొట్టినప్పుడు టెస్ట్ చేశారు. మళ్ళీ 3 నెలల తర్వాత 2 నెలల తర్వాత ఫిబ్రవరిలో గదా అది. మార్చిలో శివరాత్రి వచ్చింది. నెలన్నర తర్వాత ఎప్పుడో ఏప్రిల్‌లోనో వచ్చింది. వస్తే అక్కడ కైలాసపురి ఎళ్ళినప్పుడు మళ్ళీ మా మణికొండ టీమ్ అందరం వెళ్ళినప్పుడు వాళ్ళని అడిగారు. "ఏం చేసింది ఆ రోజు? ఏడ్చిందా? తర్వాత కూడా ఏడుస్తూనే ఉందా? నేను కొట్టాను కదా!" అని అడిగారు. అడిగితే లేదు సార్ ఆమె ఏడవలేదు. హ్యాపీ ఫీల్ అయింది అట. నవ్వుకున్నారట. ఇలా అని చెప్తున్నారు వాళ్ళు. చూడండి 2 నెలల తర్వాత కూడా మళ్ళీ అది అడిగారు. అంటే నన్ను ఆయన ఆహ్, షైన్ చేస్తూనే ఉన్నారు. నన్ను గైడ్ చేస్తూనే ఉన్నారు. అనేది నాకు తర్వాత అర్థమైంది. ఇట్లా మళ్ళీ తిట్టి మళ్ళీ సారీ చెప్పడం. టెస్ట్ చేస్తూనే ఉన్నారు మరలా. ఇట్లా అనమాట. తిడుతూనే ఉంటారు. అనవసరంగా తిట్టేవాళ్ళు. అంటే నన్ను టెస్ట్ చేయడం అనమాట. మళ్ళీనేమో పబ్లిక్‌లో మీ ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు ఎంతమంది ఉన్నా గూడా పిలిచి "శోభ మేడం వచ్చి మాట్లాడండి" అనేవాళ్ళు. అట్లా అనమాట. అంటే ఇటు మానము మధురమే, అవమానము మధురమే. ఆ రెండిటిని మనం ఎలా బ్యాలెన్స్ చేస్తున్నాము అన్నది హి ఈజ్ అబ్జర్వింగ్ అనమాట. అనేది నాకు అర్థమవుతూ ఉండేది. అప్పుడు. అలా చూసిన తర్వాత. అట్లా అది అయిపోయిన తర్వాత మరలా ఏమైంది అంటే ఒకసారి అండమాన్ ఎళ్ళాం. మేమెళ్ళాం అందరం టూరు. నాగేంద్ర ఇంక వాళ్ళ టీమ్ వేశారనమాట టూరు. వేసినప్పుడు అండమాన్ వెళ్తే పత్రి సారు, నందా సారు వీళ్ళందరూ గూడా మీకు మలేషియాలో వస్తారు. మన ఫ్లైట్‌కి అని చెప్పారు. ఓకే అనుకున్నాము. మలేషియాలో మా ఫ్లైట్ క్యాచ్ చేశారు. అట్లా. అప్పుడు వచ్చి నా పక్కనే కూర్చున్నారు. ఒక సీట్ ఖాళీ ఉంది. కూర్చున్నారు. కూర్చోగానే వేరే కొద్దిసేపటికి వీళ్ళొచ్చారు. ఆ సీట్ వాళ్ళొచ్చారు. వచ్చి "సార్ దిస్ ఈజ్ మై సీట్" అనగానే "ఓహ్! సారీ" అని జెప్పేసి లేచెళ్ళి ఇంకా తను ఎక్కడుందో అక్కడ కూర్చున్నారనమాట. చూడండి ఎంత ఒబీడియంట్‌గాను. అదే నేనెళ్ళొచ్చు మరి లేచెళ్ళి గాని నాకసలేం అర్థం గాలేదు. పక్కన కూర్చోగానే నా మైండ్ బ్లా బ్లాంక్ అనమాట. సో, ఇది జరిగింది. అయితే అట్లా అండమాన్ ఎళ్ళిన తర్వాత ఏమైందంటే, నాకు పత్రిసరికి మరలా భోజనం పెట్టే అవకాశం వచ్చింది. అందా సార్ అన్నారు, "సార్‌కి భోజనం పెట్టండి మేడం" అన్నారు. అక్కడ భోజనం పెడితే ఇంతే తిన్నారసలు. దోస అడిగారు. అక్కడ దోస లేదు. అలా. అక్కడ చూడండి అక్కడ ఒక ఇన్సిడెంట్ ఏమంటే సార్ తినేసారు. కొంచెమే తిన్నారు. దోసలు లేవు సార్ ఇక్కడ హోటల్‌లో అంటే, మేము దిగిన దగ్గర. సరే అని ఇంతే తిన్నారు. అంటే బయట పదార్థాలు తినరనమాట. అది గూడా పచ్చడేదో మన వాళ్ళు తీసుకొచ్చారు అని చెప్తే ఆవకాయ పచ్చడి అది కొంచెం వేయమన్నారు. అంతే. ఇలా కలుపుకున్నారు, తిన్నారు, పడుకున్నారు. నేను పడుకుంటాను మేడం అన్నారు. ధ్యాన విద్యార్థి బుక్ ఉంటే, ఆ బుక్కులో నా ఫోటో ఉంది. మేడం ఇదిగో మీ ఫోటో గూడా ఉంది దీనిలో. చదివారా ఇది అన్నారు. అంటే లేదు సార్ నేనింకా చూడలేదు అంటే, సరే ఇది చదువుకోండి అని ఇచ్చారు. ఇస్తే నేను పడుకుంటున్నాను మేడం అని పడుకున్నారు. నేను అలా అక్కడున్నాం అందరం. ఇంక మిగతా హాల్‌లో కొంతమందున్నారు. నేను గూడా అలా కూర్చొని చదువుకుంటున్నాను దీన్ని. చదువుకుంటుంటే మేడం కొద్దిసేపు ఆగిన తర్వాత అన్నారు, "నా కాళ్ళు ప్రెస్ చేస్తారా?" అన్నారు. "కాళ్ళు పడతారా?" అన్నారు. "ఆ! సరే సార్" అని వెళ్ళి కాళ్ళు పడుతున్నా. కాళ్ళు పడతా ఉంటే మళ్ళీ రగ్గు కప్పుకున్నారు, పడుకున్నారు. కాళ్ళు వరకు నేను ప్రెస్ చేస్తున్నా. తర్వాత మళ్ళీ కొద్దిసేపు ఒక గంట అయిపోయింది. అయిపోయిన తర్వాత మళ్ళీ రగ్గు తీసేసి, "మేడం బీట్ చేయండి ఇలాగా" అన్నారు. అంటే ఇలా, ఇలా, ఇలా అనాలనమాట కాళ్ళ మీద. అంటే సరిపోవడం లేదు ఆ ప్రెషర్. బీట్ చేయండి అంటే, సరే అని ఇలా బీట్ చేస్తున్నా. అలా అయిపోయింది. అలా ఒక గంట గడిచిపోయింది. తర్వాత అండమాన్ వాళ్ళొచ్చారు. అక్కడ ఉన్న వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఎళ్ళిపోయారు. ఎళ్ళిపోతే అలాగే ఉన్నా నేను. ప్రెస్ చేస్తా ఉంటే అండమాన్ వాళ్ళిద్దరొస్తే
ఇంక వచ్చారనుకోండి. ఇంక రాలేదు. సార్ అన్నారు మళ్ళీ ఒక అరగంట తర్వాత రగ్గు తీసి కప్పుకున్నది. "మేడం మరి మీ టీమ్ అందరూ వెళ్ళిపోయారు గదా! టూర్‌కి. మీరు వెళ్ళలేదేంటి?" అన్నారు. పర్వాలేదు సార్" అన్నా. అన్న తర్వాత ఒక మళ్ళీ రగ్గు కప్పుకొని పడుకున్నారు. పడుకుంటే నాకెప్పుడో ఒక డౌట్ ఉండేది. అసలు సార్ అసలు నిద్రపోతారా లేదా అనిపిచ్చేది నాకు. అలా ఒక డౌట్ అనమాట. అది ఎలాగో కళ్ళారా చూసానిప్పుడు. మళ్ళీ క్వెషన్‌లు. తర్వాత అండమాన్ వాళ్ళిద్దరొచ్చారు. వస్తే ఆహ్, ఇంక ఈసారి ఎలాగో అడిగారు కదలే ఎళ్ళలేదేంటి అని చెప్పి వాళ్ళ దగ్గరికెళ్ళి, సరే మా వాళ్ళు ఎక్కడికెళ్లారో టూర్ వాళ్ళు వచ్చిన వాళ్ళు మీరు తెలుసా అంటే, తెలుసండి అక్కడ ఎగ్జిబిషన్ దానికెళ్లారు. అంటే ఇద్దరొచ్చారు గాబట్టి, ఒక పని మీరు చేయండి సార్. మీరు కాళ్ళు ప్రెస్ చేయండి సార్‌కి. ఇట్లా అట బీట్ చేయండి. నేనెళ్ళిపోతున్నాను. నేను చాలా సేపయిందొచ్చి. నన్ను దింపుతారా ఎక్కడ అంటే, దింపుతామన్నారు ఒకళ్ళు. దింపారు. తీసుకెళ్లారు. అతనికి అప్పజెప్పి నేనెళ్ళిపోయాను. తెల్లారి మేము అదేదో బీచ్‌కెళ్ళాం. అండమాన్‌లో ఎళ్ళాలి. క్రూజ్‌లో. ఎళ్ళాము. వెళ్ళిన తర్వాత అక్కడ ఇలా నడుచుకుంటూ అందరం వెళ్తుంటే, మేడం నిన్న వెళ్ళిపోయారేంటి మధ్యలో? మధ్యలో గూడా అనలేదు. నిన్న మీరు వెళ్ళిపోయారేంటి అన్నారు. అవును సార్. చాలా సేపు ప్రెస్ చేశాను గదా! అండమాన్ వాళ్ళొచ్చారు. వాళ్ళకి అప్పజెప్పి వెళ్ళిపోయాను సార్. మా టీమ్‌తో కలిసిపోయాను అన్నా. అంటే చూడండి. ఆ టెస్ట్ చేయడం. అసలు నా స్థితి ఏంటి? నా లోపల ఏంటి? నేనెలా ఉన్నాను? మరక్కడుండి అసలు వితౌట్ థింకింగ్ అనమాట. మైండ్ పత్రి సార్ సమక్షంలో ఎంప్టీ అయిపోతుంది. మీరు గమనించారో లేదో ఎప్పుడైనా సరే ఎంప్టీ అయిపోతుంది. అసలు మన మైండ్ పని చేయదు. సోల్ మాట్లాడతది. ఐ అబ్జర్వ్డ్ సో మెనీ టైమ్స్. ఇది చాలా మందికి ఎక్స్‌పీరియన్స్ అయ్యే ఉంటుంది. మనకు తెలియదు ఏ మాట చెప్తున్నామో గూడా తెలీదనమాట. ఊహించో, డైలాగ్ ప్రిపేర్ అయ్యో చెప్పేంత ఉండదు మన దగ్గర. డైలాగ్ చెప్పి ఊహించడాలుండవు, ఆలోచించడాలుండవు. ఎందుకంటే ఆహ్, ఇప్పుడు అలా ఉంది గదా! నెక్స్ట్ డే మేము క్రూజ్‌లో మళ్ళీ ఇంకో దగ్గర ఎక్కడికో ఎళ్తున్నాం. అంటే పెద్ద షిప్‌లో. వెళ్తుంటే అందరిని అడుగుతూ వస్తున్నారు పత్రిసరి ఏదో. ఒక 50 మంది ఉన్నాము. ఆ చివరి నుండి అడుగుతూ, అడుగుతూ, అడుగుతూ వస్తూ మా దగ్గరకొచ్చారు. వచ్చినప్పుడు ఏంటి అడుగుతున్నారు అంటే, "మీ ఊరేది?" అని అడుగుతున్నారు అందరిని. అనగానే వాళ్ళు చెన్నై అని, కర్ణాటక అని, బెంగుళూరు, హైదరాబాద్ ఇలా చెప్తున్నారు. ఈలోపు నన్నడిగారు, "మీ ఊరేది?" అంటే, "యూనివర్స్" అన్నా. "ఆ?" అన్నారు. "యూనివర్స్" అన్నా. ఎళ్ళిపోయారు. చూడండి. నాకు మరి అది మామూలుగా ఏదో హైదరాబాద్ అనో ఏదో ఒక ఊరు చెప్పొచ్చు కదా! ఖమ్మం అనో, యూనివర్స్. అసలది చెప్తున్నానన్న స్పృహ గూడా నాకు లేదు. సో, ఐ యామ్ ఇన్ దట్ స్టేట్ అనమాట. అసలు నాకెప్పుడు గూడా నేను పుట్టింది ఒక దగ్గర, చదువుకున్నది ఒక దగ్గర పెరిగింది. కాలేజ్ చదివింది ఒక దగ్గర, ఉద్యోగం చేసేది ఒక దగ్గర, మ్యారేజ్ ఒక దగ్గర, మళ్ళీ తిరుగుతుంది ట్రాన్స్‌ఫర్‌లో అన్ని దగ్గర. అసలు ఏదని చెప్పాలి? అలా అయిపోయా నేను. ఒక ఫీల్ లేదు నాకు. మా ఊరని లేదు. మా ఇదని లేదు నా దగ్గర. అంతా మనదే గదా! అనిపిస్తుందనమాట. అందరూ మన వాళ్ళే గదా! అనిపిస్తుంది. అట్లా. అదే, అదే వన్‌నెస్ అన్న ఇదనమాట. దాన్నే మనం రీచ్ అవ్వాలి. కానీ నాకు తెలీదు అలా చెప్తున్నట్టు. అలా అడిగి ఎళ్ళిపోయారు. అట్లా పత్రిజీ నన్ను వెంటాడుతూనే ఉన్నారు. టెస్ట్ చేస్తూనే ఉన్నారు. మాటలతో, నా జ్ఞానం ఏంటి? ఎందుకు అడుగుతారు పత్రిజీ అందరిని? ఆయన దగ్గరికెళ్ళగానే ఏంటి సంగతి అంటారు ఫస్ట్. ఏంటి సంగతి అనగానే నోరు తెరుస్తాం కదా! మన ఆత్మస్థితి ఏంటో తెలిసిపోతది. మన గుణమేంటో తెలిసిపోతది. మన మాట ద్వారా మన గుణం తెలిసిపోతది. ఏ స్థితిలో ఉన్నామో తెలిసిపోతది. మనం చేసే పని ఏవో పనులు చేస్తున్నామని చెప్తాం గదా! లేకపోతే ఏదో ఒకటి మాట్లాడతాం గదా! ఆ చక్ర స్థితిని బట్టి మన గుణం బయటకొస్తుంది. ఆ గుణాన్ని బట్టి మన స్థితి ఆయనకి తెలిసిపోతుంది. ఇంక వీళ్ళు ఫిట్టా? అన్‌ఫిట్టా? అది. అసలు దట్ ఈస్ ద రీజన్.
అందుకే అడుగుతారు. మనం ఏ స్థితిలో ఉన్నాము? లేదా వాక్‌క్షేత్రాన్ని ఎట్లా వాడుతున్నాం? ఎంతవరకు వాడుతున్నాము కరెక్ట్‌గా అన్నది అన్నమాట. ఇవన్నీ హి ఈజ్ అబ్జర్వింగ్. అందుకు అడుగుతారు గానీ ఆయనకేం తోచక గాదు అనేది నాకు తెలిసింది. అట్లా అన్నమాట. కానీ ఆయన దగ్గరికెళ్ళినప్పుడు మైండ్ ఎంప్టీ అయిపోతుంది. ఏం చెప్పడానికి ఏది చెప్పాలో ఆ సోలు మన స్థితిని బట్టి ఆ డైలాగ్ బయటకొస్తుంది. సో మెనీ టైమ్స్. ఇదండి నా ప్రయాణం. అట్లా. అలా చెప్పుకుంటూ, చెప్పుకుంటూ వస్తున్నప్పుడు ఒకసారి 2017లో ఏమైందంటే 2016లో పత్రిజర్ ఖమ్మం వచ్చారు. ఖమ్మము, భద్రాచలం, పాలొంచ ఇలా అన్ని ప్రోగ్రామ్స్ చేసుకుంటూ ఖమ్మం వచ్చారు. మే నెలలో. ఖమ్మం వచ్చినప్పుడు కేశవరాజు గారు ఫోను చేసి, "అమ్మా పత్రి సారు ఇట్లా వస్తున్నారు మీ ఇంటికి. మీ ఇంట్లో ఉంటారు ఇవాళ. మరి ఇల్లు ఏసీ ఉంది గదా! ఇవన్నీ క్లీన్ చేయించి ఉంచుతావా?" అంటే, "అలాగే సార్" అన్నా. సో, ఆ ప్రక్క ఊరేదో పిరమిడ్ ఓపెనింగ్ ఉంటే వెళ్లారు. అక్కడ పిరమిడ్ ధ్యానం ఓపెన్ చేసేసి వాళ్ళతో ధ్యానం చేయించి అన్నప్పుడు పెద్ద గాలి, వాన వచ్చేసింది. రేపు పొద్దుట ఈ రాత్రి మన ఇంటికి రావాలి. అయితే పెద్ద గాలివాన వచ్చేసింది. కరెంట్ లేదు. మేమేం జేయాలి? రేపు టిఫిన్ గదా మరి. రేపు మార్నింగ్ టిఫిన్ గూడా మన దగ్గరే గదా! ఇవాళ రాత్రి వస్తున్నారు. సో, అప్పుడేం జేయాలి? అసలు అన్నీ పప్పులు నానబెట్టాము. దోసకి అన్ని రకాల ఆయనకి 4, 5 రకాలు పెడితే స్పీకర్ ప్లీజ్ ఎళ్లి చూడవాలి. 4, 5 రకాలు గనుక తయారు చేసి పెడితే ఏదో ఒకటి ఒకటో, రెండో తింటారు. ఇలా వడలు అలాగా దోస, ఇడ్లీ ఇలా కావాలి. మరి ఎట్లా? కరెంటే లేదసలు. వస్తుంది, పోతుంది. కొన్ని అలా పవర్ కట్ అయిపోయింది. ఆయనకెలా తయారు చేయాలో తెలియలేదు. అయితే ఇంతకీ 10 అయిపోయింది. అప్పుడు మళ్ళీ ఫోను చేసి కేశవరాజు గారు, "ఏమ్మా మరి ఇక్కడ ప్రోగ్రామ్ అయిపోయింది" అంటే, సారేమో రానంటున్నారు. ఇలాగా వేరే దగ్గరికెళ్దాం అంటున్నారమ్మా అంటే, అని సార్‌కిచ్చారు ఫోను. సార్ మాట్లాడా. "సార్ రండి సార్. అన్నీ సిద్ధంగానే ఉంచాం సార్. మీకోసం అన్నీ ఏర్పాటు చేశాం సార్. నో ప్రాబ్లమ్ సార్ రండి" అంటే, ఐ నో వెరీ వెల్. బట్ ఈరోజు వెంకటేశ్వరరావు గారింటికి వెళ్తాంలెండి. రేపు ప్రొద్దుట టిఫిన్‌కొస్తాము మీ ఇంటికి అన్నారు. సరే సార్ అన్నా. మీ ఇష్టం సార్ అన్నా. అయిపోయింది. తర్వాత ఆ రాత్రి మరి తెల్లారి టిఫిన్ పెట్టాలి ఎలాగా? ప్రక్క ఇంకొక మేడము రాజలక్ష్మి గారని శోభ మేడం నేనే సార్ ఇప్పుడు 108 సెంటర్ సరోజ మేడం ఇంటికొస్తే నేనే తయారు చేసి పెడతాను. దోసలో వేస్తాను. కాబట్టి నేనేసుకొస్తానండి. అయినా అని ముందే ఒప్పుకున్నారావిడ. పక్కిళ్ళే. సో, ఇంతకీ కరెంట్ లేదు గదా! ఎలా మేడం? ఏం చేయాలని పాపం ఆవిడ నిద్ర లేకుండా అట్లనే కూర్చొని, ఎప్పుడు కరెంటొస్తదా అని జెప్పేసి ధ్యానం జేసుకుంటా కూర్చొని, ఎప్పుడు కరెంటొస్తే అప్పుడు ఏసి పెట్టారట. అలాగయింది. ఆ తర్వాత మార్నింగు ఇంకా 7 అయిందో లేదో వస్తున్నారు, పత్రిజీ వస్తున్నారు అని జెప్పేసి ఫోన్‌లు నాకు బయలుదేరుతున్నారు. ఆయన ఆగట్లేదు. అంటే సార్ 7 గదా సార్ అయింది. ఇక్కడ ఇంకా టిఫిన్ అవ్వలేదు. కొంచెం ఆపండి సార్ పత్రిజీని అంటే, లేదు ఆయన ఆగట్లేదమ్మా వచ్చేస్తానంటున్నారు అని ఖమ్మంలో చాలా డిస్టెన్స్ తక్కువుంటది. దూరం ఇల్లిల్లు రూటు. అంటే 5 నిమిషాల్లో వచ్చేసారు. నేనేమో ప్లేట్లు అవన్నీ సర్దుతున్నాను. సార్ కోసమేమో ఈ పాల్వంచ వాళ్ళు సార్‌తో 2 నెలల నుండి తిరుగుతున్నారు. అన్ని ప్రోగ్రామ్‌లకి. కల్పన మేడం అని, అరుణ అని. వాళ్ళు వంటను మేము జేస్తామన్నారు. కాశీరాజు గారినడిగితే, "సార్ నాకెట్లా అంత బాగా తెలీదు సార్‌కెలా పెట్టాలో వండడం" అంటే, వాళ్ళు తిరుగుతున్నారు 2 నెలల నుండి వాళ్ళు చేస్తారులేమ్మా అలాగని. సరే అని వాళ్ళు గూడా ముందే వచ్చేసారు ఆ రాత్రి. అనుభవాలు అవి చెప్పుకుంటా అలాగా సజ్జన సాంగత్యం చేశాం. ఇది జరిగింది. మార్నింగ్ వచ్చేసారు. వచ్చేసినప్పుడు అప్పుడు నన్ను బుక్ రాయమన్నారండి. నా అనుభవాల్ని అంతకుముందే బుక్ రాయమన్నారు. ఇదివరకొచ్చినప్పుడు. రాయమన్నప్పుడు ఆ బుక్ అంతా అయిపోయింది. పీడీఎఫ్ ప్రింట్ తీయించాను రఫ్‌గా. దాన్ని కరెక్షన్‌కివ్వాలి. అయితే మేడం ఏది మీ బుక్ తీసుకురండి. హ్మ్. అప్పుడింకా బుక్ తీసుకురమ్మనలేదు. సారేంటంటే అప్పుడు మార్నింగ్ మెసేజెస్ రాసేవాళ్ళు. 2016 అంతకుముందు నుండి గూడా.
ఎవ్రీడే ఇంగ్లీష్‌లో రాసేవాళ్ళు. ఏదో ఒక మెసేజ్ కొన్ని లైన్స్ దాన్ని తెలుగులో అట్లా మన వాళ్ళు హిందీలో ట్రాన్స్‌లేట్ చేసేవాళ్ళు. అట్లనే వచ్చి గబగబా అక్కడ కూర్చొని వేరే వైపు చైరేయమని అక్కడ కూర్చొని రాసుకుంటున్నారు మార్నింగ్ మెసేజ్. నేనేమో ప్లేట్‌లవి సర్దుతుంటే, "మేడం వచ్చి కూర్చోండి" అన్నారు. అయ్యో! పిలిచారు ఎట్లా మరి పని ఉంది గదా! సరే గురువుగారు పిలిచారు కాబట్టి వెళ్ళాలి. వెళ్లి కూర్చున్నాను. కూర్చున్నప్పుడు రాసుకుంటూ ఏంటి మేడం సంగతి? ఏంటి సంగతి అన్నారు. నేనేం జెప్పానంటే, అది జెప్తానని తెలీదు, ఆయన అడుగుతారని తెలీదు అలాగా. మైండ్ ఎంప్టీ అని చెప్పాను గదా! ఆహ్, ఏం చెప్పానంటే, సార్ మీరు మొన్న వారం రోజుల క్రితం ఒక మెసేజ్ రాసారు ఇలాగే మార్నింగ్ మెసేజే. దానిలో ఏముందంటే, ఒక గురువు ఒక సిద్ధాంతాన్ని పట్టుకొని ఆయ వెళ్తుంటే ఆయనతో పాటు ఒక 1000 మంది శిష్యులు గూడా వెళ్తున్నారనుకోండి. ఒక గురువు, ఒక సిద్ధాంతం ఉంటుంది. ఇప్పుడు ఏదో ఒక సిద్ధాంతం బీఎస్ఎస్ఎంలోనో, ఇంకో ఏదైనా ఆర్గనైజేషన్‌లో ఒక గురువు ఒక సిద్ధాంతాన్ని పట్టుకొని వెళ్తుంటే, ఆయనతో పాటు ఒక 1000 మంది శిష్యులు బయలుదేరి వెళ్తుంటే, ఆయనతో అనుసరిస్తుంటే, గమ్యము చేరేలోపు ఒక్కరు మాత్రమే ఉంటారు. ఆయనతో పాటు అని ఉంటుంది ఆ మెసేజ్. ఈయన అదే సార్ అదే రాస్తున్నారు గాబట్టి, అలా రాశారు సార్. ఆ ఒక్కరు నేను అవ్వాలనుకుంటున్నాను సార్ అన్నానండి. అంతే. ఇంక అయిపోయింది నా పని. ఇలా కళ్ళ ఇలా తలెత్తి అలా చూసారు కళ్ళల్లో కళ్ళు పెట్టి. అది అంటున్నానని నాకు తెలియదు. అసలు ఏంటి సంగతి అనగానే అదెప్పుడో వారం రోజులు రాసిన మెసేజ్ చెప్పాను. ఇలా చూసారు. ఆ చూపులో ఎన్నో అర్థాలు. నీకంత సీనుందా అనో, నువ్వు చేస్తావా అనో, ఓకే అనో ఏదో సంథింగ్. సో, అయిపోయింది మార్నింగ్ మెసేజ్. తర్వాత వచ్చి అటువైపు హాల్‌లోకొచ్చారు. అక్కడ కూర్చొని, ఏది మీ బుక్ పట్టురండి కరెక్షన్ చేద్దామన్నారు. ఆ! సరే అని కూర్చున్నాం. అది తెచ్చి ఇచ్చాను ఆ పేపర్స్. కూర్చుంటే ఇంక అన్నీ తిట్లే. ఒత్తు లేదు, పొల్లు లేదు, కామా లేదు. ఇలా అనమాట. తిట్లే తిట్లు. అసలు నీకు తెలుగొచ్చా? అసలు నీకు నువ్వొక ఆఫీసర్‌వేనా? అసలు నువ్వు చదువుకున్నావా? అది ఇది పిచ్చి తిట్లు. అసలు ఇన్ని తిట్లు ఎప్పుడు తినలేదన్నట్టు. ఆ బుక్ ఇదిగోండి. 'బంధాలు, మోక్షాలు' పత్రిజీనే పేరు పెట్టారు. దీనిలో నా అనుభవాలన్నీ ఉన్నాయన్నమాట. సో, ఆహ్, సరే తిడుతున్నారు. నానా అవస్థలు పడి ఎట్లకట్లా కూర్చున్నాను. మొత్తానికి ఒక 2 పేజీలు కరెక్షన్ చేశారు. చేసేసిన తర్వాత టిఫిన్ పెట్టండన్నారు. టిఫిన్ పెట్టాము. పెట్టగానే తర్వాత ఏమైందంటే దానిలో కారప్పొడి, ఇడ్లీ పొడి పెట్టాను. ఇడ్లీలు పెడితే ఆ ఇడ్లీలు తిన్న తర్వాత కారప్పొడి ఇది వేయండి అన్నారు. అయిపోయింది కారప్పొడి. ఇది వేయండి అంటే, "సార్ కారప్పొడా? బావుంది గదా! నేనే చేశాను సార్" అన్నాను. ఇలాగే స్పీడ్‌గా అనగానే ఆహ్, నోర్మూయ్ తిడుతున్నాడు. నేనేమో సార్ ఏమంటారు అంట. మళ్ళీ అంటాను. అడుగుతాను నన్ను అడగనివ్వట్లేదు. నోర్మోయ్ తిడుతున్నారు. నా ఎదురుగా శివప్ప అప్పుడే టిఫిన్ చేస్తున్నాడు డైనింగ్ టేబుల్ మీద. సారేమో హాల్‌లో ఉన్నారు. ఈయన్నడిగా చిన్నగా, "సార్ ఏంటి సార్ అట్లా తిడుతున్నారు? అదేంటి సార్ దాన్నేమంటారు సార్? ఇడ్లీ పొడే గదా అంటారు. లేపోతే కారం పొడి అంటారు. ఏమంటారు సార్" అంటే ఇది చిన్నగా జెప్పాడు. మలాహా పొడి అంటారట. అసలు అది ఏ కర్ణాటక లాంగ్వేజో తెలీదు, సంస్కృటో తెలీదు. ఐ డోంట్ నో. కారప్పొడి అంటాము, ఇడ్లీ పొడి అంటాము. అంతవరకే నాకు తెలుసు. ఇది ఏవో తిట్టేసారు. తిడతానే ఉన్నారు. ఆ తర్వాత ఏం చేశారు అది తిన్నారు. తిన్న తర్వాత సాంబారు వచ్చి అప్పుడు సాంబారు కేశవరాజు గారు తింటున్నప్పుడు తిని ఆయనే ఏమన్నారంటే ముందే "చాలా బావుందమ్మా సాంబార్" అన్నారు. హమ్మయ్య! పర్వాలేదులే అనుకున్నా. తీరా సార్‌కి పెడితే ఎవరు చేశారు ఈ సాంబారు? శోభ మేడం ఎలాంటి వంట వాళ్ళని పెట్టుకున్నావమ్మా? హ్మ్. ఇలాంటి వంట వాళ్ళా నీకు? అని అలా కామెంట్ చేశారు. ఇంతకి ఈయనేమో పొగిడారు. అంతకుముందే ఆయనేమో తర్వాత తిన్నారుగా పత్రిజీ ఇలా అన్నారు. తర్వాత కాఫీ తినేసిన తర్వాత కాఫీ ఇమ్మన్నారు. మళ్ళీ ఆ కల్పన మేడం ఎళ్లి కాఫీ కలుపుకొచ్చింది.
రామచంద్ర ఇదేం కాఫీ? ఇది కాఫీ అంటారా? అని చెప్పి మళ్ళీ అక్కడ తిట్లు వాళ్ళని తిట్టేశారు. ఎటోళ్ళు అటు పరిగెత్తారు. శివప్ప గారు అటు పరిగెత్తారు. కేశవరాజు గారు ఇటు పరిగెత్తారు. బాల్కనీలోకి బయటికి పరిగెత్తారు. మేము అక్కడ ఉన్నాం. ఇంక సార్ కాఫీ తాగారు. కాళ్ళు ఇలా స్టూల్ మీద పెట్టుకున్నారనమాట. నేనెళ్ళి కాళ్ళు ప్రెస్ చేస్తున్నా. చేస్తుంటే నీకు సిగ్గు అనిపించట్లేదా? ఆ! ఈ గడ్డమోడు ఇన్ని తిట్టాడు గదా! ఇన్ని తిట్టినా నీకు సిగ్గు లేదా? వీళ్ళందరూ ఏమనుకుంటారు? ఆ! ఒక ఆఫీసర్‌ని గడ్డమోడు తిట్టాడు ఇవాళ అని రేపు పేపర్‌లో ఇస్తారు. ఈళ్ళు మామూలోళ్ళు అనుకున్నారా? పిరమిడ్ మాస్టర్‌లు వీళ్ళు. మామూలోళ్ళు గాదు. చూడండి రేపు పేపర్‌లో వస్తది. గడ్డమోడొచ్చి ఒక ఆఫీసర్‌ని పిచ్చి తిట్లు తిట్టాడని వస్తుంది. మీకు సిగ్గేయట్లేదా? ఇన్ని తిడుతుంటే అన్నారు. అంటే తిట్టండి సార్. వాట్ విల్ హ్యాపెన్? ఇవ్వనివ్వండి పేపర్‌కి ఏమవుతుంది? అన్నా. ఇట్లా ఇంగ్లీష్‌లోనే అన్నా. వాట్ విల్ హ్యాపెన్? ఇవ్వనివ్వండి అన్నాను. అట్లా చూడండి మరి అది టెస్టే గదా! అంటే ఇందాక అన్నాను గదా! ఆ ఒక్కరు నేనవ్వాలి అని. సో, ఒక సిద్ధాంతాన్ని పట్టుకొని ఎళ్ళే వాళ్ళలో నేను ఆ ఒక్కరే ఒకళ్ళే మిగులుతారంటే ఆ మిగిలింది నేనే అవ్వాలి అన్నాను. అంటే అంత గట్స్ ఉండాలి. అంత శ్రమ ఉండాలి. అంత సహనం ఉండాలి. అంత సాధన ఉండాలి. అన్నది వాటి అర్థం. మానాన్ని, అవమానాన్ని మానావమానాల్ని ఈక్వల్‌గా తీసుకోగలగాలి. అప్పుడే మనము మన లక్ష్యాన్ని చేరుకోగలుగుతాం. ఈ సత్య మార్గంలో ప్రయాణించగలుగుతాం. అట్లా మానము మధురమే, అవమానము మధురమే అన్నది అక్కడ టేస్ట్ చేశారు నన్ను. చూడండి. ఇట్లా అనమాట. ప్రతి చోట ఆ బుక్కు గూడా అంతే. ఆ బుక్ కరెక్షన్ అప్పుడైతే అసలిప్పుడు ఎంత బాగా వచ్చిందంటే పాంప్లెట్‌లు గాని, బుక్స్ గాని కరెక్షన్ జేయాలంటే ఎక్స్‌పర్ట్ అయిపోయాను. ఎందుకంటే తిట్టి ఎలా కరెక్ట్ చేయాలో చూపిచ్చారు. అక్షరం లోపలికి వెళ్ళి కరెక్ట్ చేశారండి. దట్ ఈస్ పత్రిజీ. అసలు. ఇలాగా ఆ రోజు పిరమిడు ప్రోగ్రామ్ అదే సెంటర్ ప్రోగ్రామ్ ఓపెనింగ్ సెంటర్ ప్రోగ్రామ్‌కి రమ్మంటే మణికొండ రాలేదు. ఫస్టు 4, 5 సార్లు పిలిచినా. తర్వాత ఎందుకొచ్చారు అంటే, నాతో పాటు ఎవరు లేరు అక్కడ హెల్ప్ చేయడానికి. నేను న్యూ కమర్‌ని గదా! మణికొండకి కొత్త. కాబట్టి అసలెవరు లేరు. వచ్చాను, సెంటర్ పెట్టాను, అది రన్ అవుతుంది. సపోర్ట్ లేకుండా ఈమె ఎలా చేస్తది ఒక ప్రోగ్రాము? ఒక ఎంప్లాయీ, టైం లేదు. ఇట్లా అన్నీ ఆయనకి తెలుసనమాట. చూడండి ఒక గురువు. అలాగే అని చెప్పలేదు. ఏం చెప్పారు? నాతో పాటు ఆ సెంటర్ ఓనరొచ్చారు తర్వాత. ఐదోసారి. వచ్చినప్పుడు ఆయన అడిగారు. "సార్ ఇట్లా మీ ప్రోగ్రామ్ చేయాలనుకుంటున్నాం సార్. రండి సార్." నేనడిగాను, ఆయన అడిగారు. మీ బుక్స్ అన్నీ చదివాను సార్. సెంటర్‌లో నేనే ఉంటున్నాను సార్ ఇప్పుడు. ధ్యానం నేర్చుకున్నాను. మేడం గారు ధ్యానం నేర్పారు. ఇలాగ అలాగని చెప్పేసారు. అప్పుడు ఆయనకేమర్థమైంది ఈయనున్నాడు గదా! సపోర్ట్ చేస్తారు. అట్లా అనమాట. అంటే ప్రతి చిన్న విషయం గూడా అండి. ఇంకా అసలు నాకెప్పుడూ ఆశ్చర్యమేసేది పత్రిజీ ఒక బ్రహ్మజ్ఞాని. ఈ మానవ శరీరంలో ఉన్నప్పటికీ అతను ఒక బ్రహ్మజ్ఞాని. అలాంటి బ్రహ్మజ్ఞాని మళ్ళీ ఈ భూమి మీద అసలు ఎంత బ్యాలెన్స్‌డ్‌గా జీవించారండి. అసలు దట్స్ ఎ వండర్‌ఫుల్ థింగ్. ఒక జీవన విధానాన్ని ఆయన్ని చూసి నేర్చుకోవాలి. మన ప్రతి పిరమిడ్ మాస్టర్ కూడా. బ్యాలెన్స్. అతివృష్టి లేదు ఏది గూడా. ఇక్కడ బ్రహ్మజ్ఞానం బోధిస్తూ ఉన్నారు మనకి. బోధించేవాళ్ళు. వచ్చి "మేడం తిన్నారా? సార్ ఏమయ్యా తిన్నావా?" అని అడిగేవాళ్ళు మనని. దిగొచ్చేవాళ్ళు మళ్ళీ భూమి మీదకి. అసలు ఆ ఫ్రీక్వెన్సీని అసలు ఎలా బ్యాలెన్స్ చేశారు? అసలు ఎంతమందిని, ఇంత కర్మని అసలిప్పుడు నేను పత్రి సార్ ఎళ్ళిపోయిన తర్వాతే ఈ 2 సంవత్సరాల్లో, ఈ 2.5 సంవత్సరాల్లోనే 36, 37 గ్రామాలు తిరిగాను. 236 గ్రామాలు. నాట్ 36. 236 గ్రామాలు తిరిగాను. ఎందుకు అంటే
ధ్యాన ప్రచారం చేయడమే నా హాబీ, ప్యాషన్, నాట్ హాబీ. 20 సంవత్సరాల నుండి నేను డే 1 నుండి గూడా నాకు ఏ తెలిస్తే, బి తెలిస్తే అన్న టైప్‌లో ప్రతి ఒక్కళ్ళకి ధ్యానం చెప్పేదాన్ని. వాళ్ళేమనుకున్నా సరే. అట్లా. దారినెళ్తూ చెప్పేదాన్ని, బ్యాంక్‌కెళ్తే చెప్పేదాన్ని, హెరిటేజ్‌కెళ్తే చెప్పేదాన్ని, కూరగాయలు కొనే వాళ్ళకి కొనడానికెళ్ళి, ప్రొవిజన్స్‌కెళ్ళి ఆళ్ళ చేతిలో పాంప్లెట్ పెట్టడం, ఇక్కడ సెంటర్ ఉంది రండి ధ్యానం చేసుకోండి ప్లీజ్. ఇట్లా అన్నమాట. అట్లా ఎక్కడంటే అక్కడ మెట్రోలో ఎళ్తా చెప్పేదాన్ని, జ్యూస్ పాయింట్ల దగ్గర పాంప్లెట్‌లు పెట్టి ఎళ్ళేదాన్ని. న్యూస్ పేపర్‌కెళ్ళి 5 గంటలకు లేచి ఎళ్లి న్యూస్ పేపర్‌కి ఇచ్చేదాన్ని. ఓన్లీ సింగిల్ అన్నమాట. చేసుకుంటా ఎళ్ళిపోతా ఉండేదాన్ని. సోలో. అట్లా అన్నమాట. సో, చూడండి మరి ఆయన అంత బ్రహ్మజ్ఞాని వచ్చి ఎక్కడ పడుకుంటున్నారు, ఆయనతో పాటు ఎళ్ళిన డ్రైవర్‌లని గాని, డ్రైవర్ తిన్నాడా? డ్రైవర్‌కి పెట్టండి. వాళ్ళు ఏదైనా ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నప్పుడు పక్కన మేము అండమాన్ ఎళ్ళినప్పుడే అండమాను ఆహ్, వెళ్ళినప్పుడు అక్కడ వాష్‌రూమ్స్ అవి అందరికి సరిపోను లేవు. సార్ రూమ్ ఉంది. వెళ్ళి మా రూమ్‌లో గూడా, ఆ రూమ్‌లో గూడా, ఈ రూమ్‌లో గూడా చేసుకోమని చెప్పండి. అందరిని ఫ్రెష్ అప్ అవ్వమనండి అని అలౌ చేస్తారు. అదే వేరే గురువులు అంటరాదు, ముట్టరాదు. అలా అన్నమాట. కాంబోడియా ఎళ్ళాం. సారీ అండమాన్ గాదు. కాంబోడియా, వియత్నాం ఇంకొకటి మూడో స్టేట్. 3 కంట్రీస్ ఎళ్ళాం. వెళ్ళినప్పుడు కాంబోడియాలో అన్నమాట. ఐ అబ్జర్వ్డ్ దట్ థింగ్. అప్పుడు అడిగాను. నేను ఒక డౌట్ అడిగాను పత్రిజిని. సార్ ఇప్పుడు ధ్యానము చెప్పుకుంటూ వెళ్తున్నాము గ్రామంలో. నేను ఏ ఊర్లో జాబ్ చేస్తుంటే ఆ ఊర్లో చెప్తూ వెళ్తున్నాను. మరి అది మరలా వెళ్ళి వాళ్ళని ఆ రోజు బాగా కనెక్ట్ అవుతున్నారు. చేస్తామంటున్నారు. మరలా వెళ్ళి అసలు ఎంతవరకొచ్చింది? ఇంకొకసారి చెప్పాలా? అసలేం చేయాలి అని వెనక్కి తిరగడానికి నా దగ్గర టైం లేదు సార్. మళ్ళీ ఇంకొకళ్ళు పిలుస్తున్నారు. ఇంకొక ఊరెళ్ళిపోతున్నాను. ఇట్లనే ఉంది నా ప్రయాణం. అంత సమయం ఉండడం లేదు అంటే, నో నీడ్ మేడం. మనము గింజలు చల్లుకుంటూ వెళ్ళాలి. వర్షం వచ్చినప్పుడు అవే మొలకెత్తుతాయి అని చెప్పారు. అప్పుడు నాకు ఆ డౌట్ క్లియర్ అయింది. లేతే ఒకలాగా అనిపిచ్చేది. ఏంటో ఇలా చెప్పుకుంటూ ఎళ్తున్నాము. వాళ్ళు పర్ఫెక్టో కాదో, వాళ్ళు చేస్తారో చేయరో ఇట్లా అన్నమాట. కానీ ఆ డౌట్ క్లియర్ అయింది. చెప్పుకుంటూ వెళ్ళడమే మన పని అన్నారు. అట్లనే వియత్నాంలో పత్రి సార్ లంచ్ టైమ్‌లో 1 అవర్ నన్ను మాట్లాడమని చెప్పారు. స్పీచ్ ఇచ్చాను స్టేజ్ మీద ఇంగ్లీష్‌లో. మరలా కాంబోడియాలో గూడా సార్ క్లాస్ చెప్పారు. ఆ తర్వాత వచ్చి నన్ను అనుభవాలు చెప్పమన్నారు. అప్పుడు గూడా మాకు కలిసారు. మర్చిపోయా. అండమాన్ టూర్‌లో కలిసారు. వియత్నాము, బ్యాంకాక్, కాంబోడియా ఆ 3 కంట్రీస్ టూర్‌లో గూడా కలిసారు మాకు. కలిసి సార్ క్లాసెస్ చెప్పుకున్నారు. మాతో 3 డేస్ ఏమో ఉన్నారు. ఒక్కొక్క స్టేట్‌లో ఒకరోజు, ఒక కంట్రీలో ఒక రోజున్నారు. తనెళ్ళిపోయారు మళ్ళా వేరే క్లాస్‌కి. అట్లా అన్నమాట. నాకు అట్లా 2 సార్లు గూడా అవకాశం వచ్చింది. వేరే కంట్రీస్‌లో స్పీచ్ ఇవ్వడానికి. మరి వాళ్ళందరూ అన్నారనమాట. ఈ మేడము ఆహ్, ఎక్స్‌పీరియన్సెస్ ఆర్ వెరీ గుడ్ అంటే, "ఆ! అవునా?" అన్నారనమాట. అట్లా ఏమి తెలియనట్టు, తెలిసినట్టు మనని అబ్జర్వ్ చేస్తూ, టెస్ట్ చేస్తూ, ఆ! మనకి గైడ్ చేస్తూ ఇలా అనమాట. ఒకసారి అన్నారు, "ఈ ఏరియా నుండి ఇప్పుడున్న ఇంట్లో పిరమిడ్ కట్టాము. హయత్ నగరు ఇల్లు కట్టాము కదా! అట్లా కైలాసపురి వెళ్ళినప్పుడు వనభోజనాలకి ఎళ్ళాం. 2021లో ఎళ్ళాం వనభోజనాలు. వెళ్ళినప్పుడు ప్రొఫెసర్ హ్మ్. అక్కడ కూర్చొనున్నాం. అందరూ కూర్చొనున్నారు. అట్లా నేను గూడా ఎళ్తే కూర్చోండి మేడం అన్నారు. కూర్చున్నాను. అప్పుడన్నారు నా పక్కన వచ్చినోళ్ళందరూ, "సార్ శోభా మేడం మమ్మల్ని అందరిని తీసుకొచ్చారు. ఎక్కడికెళ్ళినా తీసుకెళ్తారు. మాకు ధ్యానం జెప్పారు." ఇట్లా అని ఈ ఏరియా వాళ్ళందరూ సార్‌తో అంటే, అవునా? అయితే పుణ్యమంతా ఆమెకే వెళ్తుంది" ఏదో అని, "మేడం మీ పుణ్యంలో నాకు 50% ఇవ్వాలి" అన్నారు. అంటే సార్ 50% కాదు సార్. మొత్తం మీరే తీసుకోండి సార్. మీ వల్లనే గదా! నేను ధ్యాని అయ్యాను. జ్ఞాని అయ్యాను అని చెప్పాను. అన్నాను.
ఆ! అట్లా. అప్పుడు అడిగాను. సార్ అసలు గురువు రోలు శిష్యుని ఎదుగుదల, ఆధ్యాత్మిక ఎదుగుదలలో ఎంత పాత్ర ఉంటుంది సార్ అంటే, అందరూ ఉన్నారు గదా! అది ఒకవేళ ఆయన చెప్పినట్లయితే ఆన్సర్ చెప్పలేదు. అలా చూసారు నా వైపు. సారీ సార్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టానేమో ఆ క్వెషన్ వేసి సారీ. నాకు ఆన్సర్ చెప్పొద్దులెండి. ఇన్‌కన్వీనియన్స్ అయితే అన్నాననమాట. అందరున్నారు. అది ఒక్కొక్కరు ఒక్కోలాగా అర్థం చేసుకుంటారు. ఆయన ఏది మాట్లాడినా మన వాళ్ళు. స్థితిని బట్టి. ఎందుకొచ్చిన గోల అని ఆపేసుంటారు. అదర్‌వైజ్ ఒకసారి కార్తీక పౌర్ణమి రోజు 21 కార్తీక పౌర్ణమి పీఎంసీకి పీఎంసీకి వెళ్తున్నాము. ధ్యాన జగత్ ఆఫీస్‌లో వెళ్ళాము. పత్రిజీ ఉన్నారని మా ఏరియా నుండి కొందరం వెళ్ళాము. వెళ్ళి సార్‌ని కలిసి సరే ఇంకా వెళ్తాం నేను పీఎంసీకి కూడా వస్తాను సార్. ఇట్లా మేమొచ్చాము వేరే కార్‌లో అంటే, సార్ కిందకి దిగిన తర్వాత జగత్ ఆఫీస్ నుండి మేడం ఈ కార్ ఎక్కండి. నేను శ్రీలక్ష్మి అని ఇంకో మేడము, డ్రైవరు ఉన్నాము. ఇంకో నాతో వచ్చిన వాళ్ళని కూడా పీఎంసీకి రమ్మన్నాను. పౌర్ణమి రోజు పత్రిసర్ ప్రోగ్రామ్ ఉంది ఫ్లూట్. కార్తీక పౌర్ణమి. అయితే వెళ్ళాము. వెళ్ళిన తర్వాత వెళ్ళి అక్కడ నేను ఒక చెక్ ఇచ్చాననమాట. పీఎంసీకి ఒక 1,00,000 చెక్ ఇచ్చా సార్‌కి చేతికి. ఇచ్చినప్పుడు ఎళ్ళే దారిలో ఏమడిగానంటే ఇస్తున్నట్టు సార్‌కి తెలీదు నేను చెక్కు. ఎళ్ళిన తర్వాత ఇచ్చాను. దారిలో అన్నాను, "సార్ ఒక డౌట్ ఉంది సార్. ప్లీజ్ కొట్టడాలు, తిట్టడాలు లేవు సార్. ఐ వాంట్ ఆన్సర్" అంటే అప్పుడన్నారు, "ఆ! సరే అడగండి" అన్నారు. అప్పుడేమడిగానంటే, "సార్ ప్రతి మనిషి గూడా 2 లక్ష్యాలతో వస్తారు భూమి మీదకి. ఒకటి ఈ జన్మలో జ్ఞానం సంపాదించాలి. ఈ మన సోల్ డిజైన్ ఏమైతే ప్రణాళిక వేసుకొనొచ్చామో 2 ప్రణాళికలతో వస్తారు. ఉంటాయి ప్రతి మనిషికి. ఈ జన్మలో ఒక ప్రణాళిక ఏమంటే, ఏ పని మీదైతే వచ్చామో ఆధ్యాత్మికంగా ఇది చేయాలి, ఇది చేయాలి అని అది నెరవేర్చుకొని వెళ్ళడం చేసుకొని ఈ సోలు ఎవ్రీ లైఫ్‌లో కొంత ఆహ్, జ్ఞానం నేర్చుకుంటూనే ఉంటుంది. అనంతం. జ్ఞానం అనేది అనంతం. సో, ఎండ్‌లెస్ ప్రాసెస్. కాబట్టి ఎవ్రీ లైఫ్ టైమ్‌లో కొంత యాడ్ చేసుకుంటూ వెళ్తుంది. అయితే ఈ జన్మలో మరి నేను వచ్చాను గదా! ఈ భూమి మీదకి ఈ ప్రణాళికతో. వేర్ ఐ వాస్ 100 క్వెషన్ పేపర్ తెచ్చుకుంటే నేను 80 మార్క్స్‌కి ఆన్సర్ చేశానా? 50 మార్క్స్‌కి ఆన్సర్ చేశానా? అన్నది నాకు కొంచెం డౌట్ సార్. మీరు క్లారిటీ ఇచ్చినట్లయితే నేను హ్మ్. జాబ్‌కి వీఆర్ఎస్ తీసుకుంటాను సార్. ఆధ్యాత్మికని వెనకబడిపోతున్నానేమో అని ఎప్పుడు ఫియర్ ఉంటుంది నాకు అన్నాననమాట. అంటే అప్పుడు పత్రి సార్ అన్నారు, "యూ ఆర్ పర్ఫెక్ట్ మాస్టర్. యూ ఆర్ డూయింగ్ పర్ఫెక్ట్ వర్క్. నో నీడ్ టు లీవ్ యువర్ జాబ్. గో అహెడ్" అని. ఇలా ఇంగ్లీష్‌లోనే. థాంక్ యూ సార్ అని. అట్లా లేతే నేను అప్పుడు వీఆర్ఎస్ తీసుకుందాం అనుకున్నా. ఎందుకు అంటే ఎప్పుడు నాకు రగులుతున్నట్లు అనిపిస్తుంది అనమాట ఆధ్యాత్మికంగా. అయ్యో! ఈ జన్మ ప్రణాళికలో ఎక్కడ వెనకబడిపోతానో, ఇది కంప్లీట్ చేసుకొని ఎళ్ళిపోవాలి కదా! ఇంకా చేయాలి. పత్రిజితో పోల్చుకుంటే ఐ యామ్ ఎన్ ఆఫ్టర్ ఆల్. ఎంత? ఎంత ఆయన తిరిగిన దానికి, ఆయన చెప్పిన దానికి అసలు ఆ శరీరాన్ని ఎంతగా వాడేశారు. రెస్ట్‌లెస్. ఇచ్చారు, ఇచ్చారు, ఇచ్చారు. చివరి డ్రాప్ వరకు మన కోసమే దారిపోసారు. తన సెల్ఫ్ చూసుకోకుండా. దట్ ఈస్ ద గ్రేట్‌నెస్ ఆఫ్ పత్రిజీ. హి ఈస్ ఎ స్పిరిచ్యువల్ లెజెండ్. బ్రహ్మ జ్ఞాని, జగద్గురు, బ్రహ్మర్షి ఎన్ని చెప్పాలి అండి. అవతార పురుషుడు. ఒక దైవముతో మేమందరము కలిసి నడయాడామనమాట ఈ భూమి పైన. ఆయనకి ఆయన లక్ష్యాన్నే ముందుకు తీసుకెళ్లడమే. ఆయన లక్ష్యమే మన లక్ష్యం. ఎవ్రి పిరమిడ్ మాస్టర్ లక్ష్యం అదే. ఇంకేం లేదు. కాగడా పెట్టి వెతికినా గూడా నేను నా లైఫ్ పర్పస్ చూసుకున్నాను విజన్‌లో. ఇదే ఉంది. ధ్యానం చేయండి, ధ్యాన ప్రచారం చేయండి, ధ్యాన ప్రసంగాలు వినండి అని. కాబట్టి అందరి లక్ష్యము అదే. పిరమిడ్ మాస్టర్స్‌ది. అన్నది మనకి
చక్కగా ఇంత సింపుల్‌గా ఆత్మ జ్ఞానాన్ని బోధించి, ఒకటి శాకాహారాన్ని అసలు ఎంత అద్భుతం అంటే, ఏ గురువు గూడా గట్స్ లేవు. స్టేజ్ మీద ఎక్కి శాకాహారం తినండి, అందరూ శాకాహారులు అవ్వండి అని చెప్పిన గురువే లేరు. వన్ అండ్ ఓన్లీ లెజెండ్ ఎవరు అంటే పత్రిజీ. శాకాహారాన్ని మనతో పాటు క్యాప్ పెట్టుకొని ఎండల్లో నడిచి, రోడ్ల మీద నడిచి ఎవరండి? ఎవరు చేస్తారండి అలాగా? దట్ ఈస్ పత్రిజీ. కాబట్టి ఈ జన్మని ఇంకా అలాగే నా గురించి చెప్పాలి అంటే ఇలా సెంటర్‌లు పెట్టడం, ధ్యాన ప్రచారం ఈ 20 ఇయర్స్ నుండి ఐ హావ్ బీన్ డూయింగ్ కంటిన్యూయస్‌లీ. హ్మ్. అలాగే బుక్ రాయడం, ఆ బుక్ పంచడం. ఫస్ట్ 2000 ప్రింట్ చేయించి పంచడం జరిగిందప్పుడు. 2017లో పత్రి సార్ చేతుల మీదుగా ఓపెన్ చేశారు. పేరు పెట్టారు. అది అందరికి చాలా వరకెళ్ళింది లేడీస్‌కి, జెంట్స్‌కి. తర్వాత మొన్న 2004లో గూడా ఒక 2000 బుక్స్ ప్రింట్ చేయించి ధ్యానమా చక్రంలో పంచాను. పంచితే పెంచబడుతుంది ఏదైనా. అలాగే విద్యార్థులకి బుక్స్ రాయమన్నారు పత్రిజీ. ఒక 5,00,000 మంది విద్యార్థులకి తెలంగాణలో 5,00,000 మంది విద్యార్థులు ఆంధ్రాలో ధ్యానం చెప్పమని అడిగారు. ఒక టాస్క్ ఇచ్చారు. వాళ్ళకి బుక్స్ పంచమని చెప్పారు. పాంప్లెట్‌లు కాదు, స్టూడెంట్స్‌కి ఇవి ఇవ్వమన్నారు. అవి విద్యార్థులు శ్వాస విద్య అని తెలుగులో రాయడం జరిగింది. ఇంగ్లీష్‌లో 'ది పవర్ ఆఫ్ మెడిటేషన్ ఇన్ స్టూడెంట్ లైఫ్' అని 2 బుక్స్ నాతో రాయించి, కరెక్షన్ చేసి ప్రింట్ ఇచ్చేయమన్నారు. అప్పుడు నేను ఒక టీమ్‌ని ఏర్పాటు చేసుకొని, ఒక 10 మందిమి వీకెండ్ ఎళ్ళిపోయి 5,00,000 మంది విద్యార్థులకి ధ్యానం చెప్పామండి తెలంగాణలో. స్కూల్స్ అండ్ కాలేజెస్. అలాగే 2,70,000 బుక్స్‌ని పంచేసాం ఫ్రీగా. అప్పుడు ఇంక చాలు చేశారు. ఇంక ఆపేయండి ఆ ప్రాజెక్ట్ అని చెప్పారు. 2022లో చెప్పారు. ఆ తర్వాత పత్రిజీ పిరమిడ్ జగత్ అనే ప్రాజెక్ట్‌కి నన్ను లింకప్ చేశారు. ఆ తర్వాత అది గూడా నేను పట్టించుకోలేదు. ఏదో చెప్తున్నారులే అనుకున్నాను గానీ, తర్వాత అలాగే బెంగుళూరు రమ్మన్నారు. అక్కడ దాని అర్థం అదే. ఆ తర్వాత పత్రిసారి అమృతోత్సవం రోజు శక్తి స్థల్ దగ్గర కైలాసపూర్‌లో నాకు అందిన మెసేజ్ పత్రిజీ పిరమిడ్ జగత్ చేయండి అని. అట్లా. తర్వాత ఇంకొక మాస్టర్ ద్వారా అందింది మెసేజ్. అట్లా ఆ మెసేజ్ నన్ను ఫాలో అవ్వడం 2 మంత్స్. అప్పుడు నేను పత్రిజీ పిరమిడ్ జగత్ అని ఒక ప్రాజెక్ట్ పెట్టడం. అది ఒక 20 మందితో పెట్టింది. 70 మంది, 70 మందితో 300. ఈరోజు 2000 పైగా దానిలో సభ్యులయ్యారు. అది ట్రస్ట్‌గా రూపాంతరం చెందింది. అంటే దాని ఇంటెన్షన్ అంటే ప్రతి గ్రామంలో ఒక పిరమిడ్ నిర్మాణం జరగాలి. ప్రతి గ్రామంలో. అప్పుడే పిరమిడ్ జగత్ అవుతుంది. ఆల్ ఓవర్ ద వరల్డ్, నాట్ ఓన్లీ ఇండియా, నాట్ ఓన్లీ హైదరాబాద్, నాట్ ఓన్లీ ఇన్ అవర్ విలేజ్, ఇన్ మై విలేజ్. నామాలు తీసేయాలి. నాది, మాది అని తీసేసి ప్రపంచమంతా మనదే అనుకోని పిరమిడ్ మాస్టరు వెళ్ళిపోవాలి. అన్ని చోట్లకి వెళ్ళాలి. అంతటా ధ్యాన ప్రచారం చేయాలి. జ్ఞానాన్ని పంచాలి. ధ్యానాలను చేయాలి. ధ్యాన జగత్తు చేయాలి. సకార జగత్తు చేయాలి. పిరమిడ్ జగత్తు చేయాలి. దానిలో భాగంగానే నేను పిఎస్ఎస్ఎంలో 3 ఆశయాలని పాటిస్తూ, ప్రచారం చేస్తూ, సకార్ ర్యాలీస్ పార్టిసిపేట్ చేస్తూ, కండక్ట్ చేస్తూ, పిరమిడ్స్‌కి సపోర్ట్ చేస్తూ వెళ్తున్నాము. అందరి సహాయ సహకారాలతో ప్రతి ఒక్కరు దానిలో సభ్యులవ్వమని మీ గ్రూప్ వాళ్ళకి కూడా చెప్తున్నాను. ఇది చూసిన వాళ్ళకి కూడా చెప్తున్నాను. ప్రతి పిరమిడ్ మాస్టర్ నెలకి ఒక ₹100 ట్రస్ట్‌కి పంపించండి. పిపిజే అనే ట్రస్ట్‌లో సభ్యులవ్వండి. పిరమిడ్ జగత్తుని తయారు చేద్దాం. అహింసాయుత భూమాత ఆత్మ సాక్షాత్కారాన్ని వీక్షిద్దాం. యాజ్ డిజైర్డ్ బై అవర్ బిలవ్డ్ గురూజీ. అలాగే 1,00,000 పిరమిడ్ ధ్యాన ఆశ్రమాలు కావాలి నాకు ఈ భూమి మీద. ఆల్ ఓవర్ ద వరల్డ్ అని అడిగారు పత్రిజీ చాలా సందర్భాల్లో. ఆ 1,00,000 పిరమిడ్ ధ్యాన ఆశ్రమాల వైపుగానే ఈ ప్రయాణం వెళ్తోంది పిపిజే ట్రస్ట్. అందరి సహాయ సహకారాలతో.
ఇప్పటికి 30,000 పిరమిడ్స్ భూమి మీద ఉన్నాయి. ఆల్రెడీ కట్టారు. అన్ని స్టేట్స్‌లో గాని, కంట్రీస్‌లో గాని, మన తెలుగు రాష్ట్రాల్లో గాని. ఇంకొక 70,000 పిరమిడ్స్‌ని మన భుజస్కంధాల మీద ఉంది. అది మాక్సిమం మనం ఆ పని చేస్తూ ప్రతి గ్రామంలో పిరమిడ్ కట్టాలనుకున్న వాళ్ళకి పీపీజే ట్రస్ట్ అండగా ఉంటుంది. సపోర్ట్ చేస్తుంది. ఒక 50,000 రూపాయలని డొనేషన్ ఇస్తుంది. మరి ఇది అందరూ ఉపయోగించుకొని మీ మీ గ్రామాల్లో పిరమిడ్స్ కట్టుకోండి. పిరమిడ్ జగత్తులో భాగస్థులవ్వండి. ఓకేనా? థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్ యూ వెరీ మచ్. బాయ్. అంటే ఆ దారి దొరుకుతుందనమాట. లేపోతే ఎలా అవుతుంది? ఎవరికీ అంతే. అవ్వదసలు. అసలు అంతే మేడం. అసలు ఇంపాసిబుల్ అండి. అది ఐ యామ్ యాన్ ఇన్‌స్ట్రుమెంట్ అవ్వడం వలన ప్రయాణం సాగుతుంది గానీ, నేను చేస్తున్నాను అంటే అసలు నాకు దారి దొరకదు. చూసుకోవడానికి, ఎళ్లి ప్రచారం చేయడానికి, ఊళ్ళూళ్ళు ఎళ్ళిపోవడానికి అవ్వదసలు. ఇట్స్ నాట్ పాసిబుల్. ఎవరికీ అవ్వదు. కానీ ఎంత గట్టి సంకల్పం ఉండాలి. తర్వాత మనము లోక కళ్యాణం పని కోసం సన్నద్ధమవ్వాలి. ఓకే మాస్టర్స్. ఫర్ యూ మీకోసం మన ఛానల్‌కొచ్చి ఎంతో ఆత్మజ్ఞానాన్ని అందించారు మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.